చదువుకున్నటువంటి భాగంలో కనపడుతున్న శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి మాటలు, ఎలాగున ఫిలిస్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిస్తీయులకు విరోధముగా ఉండెను. 14వ వచనం కూడా చదివితే, మరియు ఫిలిస్తీయులు ఇశ్రాయేలీల యొద్ద నుండి పట్టుకొనిన పట్టణములు ఇశ్రాయేలీలకు తిరిగి వచ్చెను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చదువుకున్న లేఖన భాగంలో కనపడుతున్నటువంటి మాట, ఇలాగున ఫిలిస్తీయులు ఇశ్రాయేలీల సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు బ్రతికిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిస్తీయులకు విరోధముగా ఉండెను. ఆ తరువాత ఫిలిస్తీయులు చెరపట్టబడినటువంటి పట్టణములన్నీ కూడా ఇశ్రాయేలీలు తిరిగి వచ్చెను అన్నటువంటి మాటను చదువుకున్నాం. ఏ సందర్భంలో ఈ మాటలు రాయబడ్డాయి, ఎలాగూ ఫిలిస్తీయులు అణచబడ్డారు, ఎవరు ఈ ఫిలిస్తీయులు, ఏమిటి సంగతి అని మనం ఈ రాత్రి కొంచెం దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఆలోచించేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఫిలిస్తీయులు దాదాపుగా అబ్రహాము కాలము నుండి దేవుని ప్రజలైనటువంటి వారికి విరోధులుగా కనబడతా ఉన్నారు. అబ్రహాము బావులు తవ్వటం, ఆ బావులను పూడ్చి చేయటం, అలాగూ దేవుని సన్నిధిలో ఒక విధంగా ఫిలిస్తీయులను చెప్పాలంటే అసూయ పరులు, లేకపోతే వారు అసూయ పరులు, మత్సరపడేటువంటి వారు. 26వ అధ్యాయంలో ఆది కాండంలో మనం చూస్తే అబ్రహాము త్రవ్వించినటువంటి బావులన్నిటినీ ఫిలిస్తీయులు పూడ్చి చేశారు. అబ్రహాము తవ్వించినటువంటి బావులన్నిటినీ పూర్తి చేసి ఇస్సాకు గొప్పవాడవటాన్ని బట్టి చాలా ద్వేషంతో, అక్కస్సుతో, మత్సరంతో నిండిపోయినట్లుగా ఆ భాగంలో మనం గమనిస్తూ ఉంటాం. ఇంకా కొంచెం ముందుకొచ్చి మనం ఆలోచన చేస్తే, దావీదు, సౌలు ఇశ్రాయేలీల్ని ఏలుబడి చేస్తున్నటువంటి కాలంలో, సౌలు ఏలుబడి చేస్తున్నటువంటి కాలంలో మనకందరికీ తెలిసినటువంటి వ్యక్తే గాతువాడైనటువంటి గొల్యాతు. ఇశ్రాయేలీలు తృణీకరించేవాడిగా, ఇశ్రాయేలీలు తోలనాడేవాడిగా, చాలా హేళన చేసేవాడిగా, అవమానకరంగా మాట్లాడేవాడిగా గాతువాడైనటువంటి గొల్యాతుని గురించి మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ఈ ఫిలిస్తీయులు దేవుని సన్నిధిలో దేవుని ప్రజలైనటువంటి వారిని తృణీకరించటం, హేళన చేయటం, వారి మీద మత్సరపడటం, వారి మీద ఈర్ష్య పడటం, ఇలాంటి స్వభావం అంతా కలిగినటువంటి వారు. మనం 7వ అధ్యాయానికి వచ్చేటాలకి మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఏలి అంత్యకాలమందు, ఏలి వయసు గతించిపోతున్నటువంటి పెద్ద వయసు వచ్చిన తర్వాత తన కుమారులైనటువంటి హోఫ్నీ, ఫినెహాస్ ఇద్దరు కూడా దేవుని ఎరగని వారై దేవుని పరిచర్య చేస్తూ, వారు తిండిబోతులు, భ్రష్టులైనటువంటి వారు, భయంకరమైనటువంటి దుర్మార్గపు స్థితిలో ఉంటూ దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు షిలోహులోని దేవుని మందిరానికి రావటానికి కూడా భయపడిపోయేంత భయంకరంగా వారు ప్రవర్తిస్తున్న విధానాన్ని బట్టి దేవుడు 1-2 సార్లు ఏలిని పిలిచి ఏలితో మాట్లాడి, నీ పిల్లల విషయంలో నువ్వు చాలా జాగ్రత్త పడాలి, వారిని హెచ్చరించాలి, వారిని గద్దించాలి, వారిని సరిచేయాలని చెప్తే ఏలి మొత్తానికి ఏదో మాట వరుసగా చెప్పినట్టుగా చెప్పాడు, కానీ వారిని సరిదిద్దలేకపోయాడు. దానిని బట్టి దేవుని కోపం ఏలి కుటుంబం మీదకి దిగొచ్చినప్పుడు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్తో యుద్ధం చేయాల్సి వచ్చింది. మొదటి రోజు యుద్ధం ఆరంభమైంది. యుద్ధంలో నిలవలేకపోయారు ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు యుద్ధంలో నిలవలేనటువంటి పరిస్థితుల మధ్యలో సాయంకాలం ఓటమి భారంతో ఇంటికి వచ్చి ఆలోచన చేసిన తర్వాత, ఎవరో మొత్తానికి పెద్దల ఆలోచన, లేకపోతే ముందు జరిగినటువంటి కార్యాలు జ్ఞాపకం వచ్చాయో, అబ్బాయి ఈరోజు ఎందుకు ఇశ్రాయేలీలమైన మనం ఫిలిస్తీన్ల ఎదుట నిలవలేకపోయామంటే, ఎవరో పెద్ద ఆయన చెప్పాడేమో, మందస్సం మనతో లేదు గనుక మనం శత్రువు ఎదుట నిలబడలేకపోయాం. తెల్లవారిపాటికి మొత్తానికి షీలోహులో ఉన్నటువంటి మందసాన్ని తీసుకొని ఆర్భాటం చేస్తూ, దిక్కులు పిక్కటిల్లేటట్లుగా భూమి తిరగబడిందా అన్నంత భయంకరంగా కేకలు, ఆర్భాటంగా కేకలు వేస్తూ ఇశ్రాయేలీలు యుద్ధరంగంలోనికి పోవటం,
యుద్ధ రంగంలో శత్రువులు ఆ మాటలు విని వారి ఆర్భాటాన్ని చూసి ఫిలిస్తీన్ల గుండెలు బేజారైపోయి ధైర్యం చెడిన వారై, అమ్మో ఆ మహాశూరుడుగా యెహోవా ఎదుట ఎవరు నిలవగలరు అని ఫిలిస్తీన్లు, శత్రువులైనటువంటి ఫిలిస్తీన్లు అనుకొని, అయినా యుద్ధ రంగంలోకి వచ్చాం కాబట్టి ఏమైనా చావో రేవో అన్నట్లుగా యుద్ధం చేద్దామని వారిని వారే బలపరుచుకొని యుద్ధం చేశారు. మొదటి రోజు యుద్ధంలో కొద్దిమంది చనిపోతే, రెండవ రోజు యుద్ధంలో ఇశ్రాయేలీలందరూ సంపూర్ణముగా ఓటమి చెందారు. మందసం పట్టబడ్డది. మందసం ఎదుట దేవుని ఎరగని వారై దేవుని పరిచర్య చేస్తున్నటువంటి ఓఫ్ని ఫీనెహాసులు ఇద్దరు హతులైపోయారు. ఈ వార్త తెలిసింది ఏలీకి, ఇంటి దగ్గర ఉన్నటువంటి ఏలీకి. ఆ వార్త వినగానే మందసం పట్టబడ్డది, తన కుమారులు చనిపోయారు, మందసం పట్టబడ్డది అనే మాట వినగానే వెంటనే తాను కూర్చున్న పీట మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి ఏలీ చనిపోయాడు. ఈలోగా ఆయన కోడలు ఆ నిండు చూలాలు, ఆమె గర్భవతి అయి కుమారుని కంటూ నొప్పులు పంటుతూ కుమారుని కని, తాను ప్రాణం పోతున్నటువంటి పరిస్థితుల మధ్యలో కనినటువంటి కుమారునికి ఈకాబోద్ అని పేరు పెట్టి, దేవుని ప్రభావం ఇశ్రాయేలీల మధ్యలో నుండి పోయింది గనుక వీని పేరు ఈకాబోద్ అని పేరు పెట్టి ఆమె చనిపోయింది. అక్కడ నుండి దేవుని మందసం ఫిలిస్తీన్ల మధ్యలోనికి వెళ్ళటం, ఫిలిస్తీన్లు తీసుకొని పోయి దాగోను దేవతా ప్రతిమ ఉన్నటువంటి ఆ గుడిలో పెట్టటం, ఆ ప్రతిమ మొక్కలు చెక్కలైపోవటం. దేవుని బిడ్డలారా, అలా చాలా భయంకరమైన పరిస్థితులు ఫిలిస్తీన్ల మధ్యలోనికి వచ్చినప్పుడు అష్డోదులో గడ్డలతో మొత్తటం, రహస్య స్థలాల్లో గడ్డలతో మొత్తటం, ఇవన్నీ చూసినటువంటి ఫిలిస్తీన్లు ఆ దేవుడే మనల్ని మొత్తుతున్నాడు అనుకొని, ఇక దేవుని మందసం మన మధ్యలో ఉండటం మంచిది కాదనుకొని, ఎన్నడూ బండికి కట్టనటువంటి పాడి ఆవులను రెండింటిని తీసుకొచ్చి కొత్త బండి మీద పెట్టి మందసాన్ని తీసుకొని వచ్చి ఆ దారిలో పంపినప్పుడు అది సరాసరి బెత్షెమెషు ప్రాంతానికి తిరిగి రావటం, ఫిలిస్తీన్లు తిరిగి వెళ్ళిపోవటం, ఈ సంగతి అంతా మనం ఎరుగుదాం. దాదాపుగా 5, 6, 4, 5, 6 అధ్యాయాల్లో మనం చదివితే ఈ భాగాలన్నీ కనబడతాయి. అష్డోదుకు వచ్చినటువంటి బెత్షెమెషుకు వచ్చినటువంటి మందసం ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తరబడి కొండ ప్రాంతంలో ఉన్నటువంటి కిర్యాత్యారీం అనేటువంటి ఆ ప్రాంతంలో అబీనాదాబు ఎంట మందస్సం ఉన్నది. ఈలోగా సమూయేలు, బాలుడైనటువంటి సమూయేలు పెద్దోడు కావటం, దేవుని ప్రత్యక్షత ప్రజల మధ్యలోనికి రావటం, దేవుని ప్రత్యక్షత వచ్చి ఆయన నోట నుండి, సమూయేలు నోట నుండి ఏ మాట వస్తే ఆ మాట స్థిరపరచబడటం, ఈ పరిస్థితులను బట్టి ప్రజలందరూ సమూయేలు మీద దీర్ఘదర్శని, దేవుని సేవకుడని, దేవుని సన్నిధిలో ఆయన మీద దృష్టి నిలపటం, ఈ పరిస్థితులన్నీ జరుగుతూ ఉన్నాయి. 7వ అధ్యాయంలోకి వచ్చేటాలకి దేవుని బిడలారా, దేవుని సన్నిధిలో శత్రువులైనటువంటి ఫిలిస్తీన్లు మరలా ఇశ్రాయేలు దేశం మీదకి యుద్ధం చేయటానికి వచ్చారు. చుట్టుముట్టినప్పుడు ప్రజలందరూ పరిగెత్తుకొని సమూయేలు దగ్గరికి వచ్చి, అయ్యా, ఈ సమయంలో ఏదో ఒకటి నువ్వే చేయాలి, శత్రువులతో పోరాడాలంటే మాకున్న జ్ఞానం, మాకున్నటువంటి నైపుణ్యాలు ఏవి చాలవు, ఆ శత్రువులతో పోరాడాలంటే ఏదో ఒకటి చేయాలంటే అందరూ కలిసి మిస్పాకు తిరిగి వచ్చి మందసాన్ని మరలా దేవుని సన్నిధిలో సాగిలపడి తమ హృదయాలు, నేనంతా కూడా వివరించి చెప్పట్లేదు కానీ క్లుప్తంగా చెప్తా ఉన్నాను. ఇదిగో మీరు దేవుణ్ణి వెంబడించాలంటే పట్టుదలతో చూడండి, ఒక మాట చదువుదాం. 7వ అధ్యాయం 3వ వచనం చదివితే, సమూయేలు ఇశ్రాయేలీలందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల. గమనించండి దేవుని బిడలారా, సమూయేలు ఇశ్రాయేలీలందరూ వచ్చి, అయ్యా మేము దేవుని తట్టు తిరుగుతామంటే అంటున్నాడు, మీరు పూర్ణ హృదయంతో ఆయన తట్టు తిరగాలి, మీ మధ్యలో ఉన్న దేవతలన్నిటినీ తీసివేయాలి, సంపూర్ణముగా ఆయనకి మిమ్మల్ని మీరు అప్పగించుకొని దేవుని తట్టు తిరిగితే ఆయన మిమ్మల్ని కరుణిస్తాడు, ఆయనే మీ పక్షాన వ్యాజ్యం ఆడతాడు, ఆయనే మీ పక్షాన పోరాడతాడని సమూయేలు వారితో చెప్పిన తర్వాత ఇశ్రాయేలీలందరూ ఆ స్థలంలో మిస్పాలో నిబంధన చేసుకొని దేవుని తట్టు తిరిగిన తర్వాత దేవుడు సమూయేలు ప్రార్థన విని ఫిలిస్తీన్ల మీద ఉరుములు మెరుపులు అవన్నీ చేసిన తర్వాత శత్రువులందరూ ఓడిపోయారు. ఇదంతా జరిగినటువంటి సంఘటన.
ఈ రాత్రి జాగ్రత్తగా ఆలోచన చేద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ రాయబడినటువంటి మాట, ఇలాగున ఫిలిస్తీయులు ఇశ్రాయేలీల సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు బ్రతికిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిస్తీయులకు విరోధముగా ఉండెను. ఈ రాత్రి దేవుని సన్నిధిలో దైవజనునిగా జ్ఞాపకం చేసే నా మాట ఏంటిదంటే, మన జీవితాల్లో కూడా అనేకమైనటువంటి పోరాటాలు మన జీవితంలో చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఫిలిస్తీన్ లాంటి శత్రువులు ఎందరో మన జీవితాల్లో ఎదురవుతా ఉన్నారు. ఉన్నారా లేరంటారండి? మన మీద అసూయపడే వాళ్ళు ఉన్నారా? మన మీద ఆ మత్సరపడే వాళ్ళు ఉన్నారు, మనల్ని హేళన చేసే వాళ్ళు ఉన్నారు, మనల్ని అవమానపరిచే వాళ్ళు ఉన్నారు. నాకు చిన్నప్పుడు నేను ఒక మాట వింటా ఉండేవాడిని, నరదిష్టికి నల్లబండ్లైనా పగిలిపోతాయా అనేవాళ్ళు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలారా గమనించండి, అసూయ, ద్వేషం, పగ, మత్సరంతో రగిలిపోయేటువంటి ప్రజలు నీ సరిహద్దులోనికి రాకుండా ఆగిపోవాలి. అది దేవుని చిత్తం. వారికి విరోధంగా దేవుని హస్తం బలంగా నీ పక్షాన నిలబడాలంటే, నాడు సమూయేలు పక్షాన చేసిన దేవుడు ఈరోజు నీ పక్షాన చేయటానికి సమర్థుడు. చేస్తాడంటారా? చేయడంటారా? జరగాల వద్దా? మనతో పోరాడే శత్రువులతో ప్రభువే పోరాడాలా, మనమే పోరాడదామా? ప్రభువే పోరాడు. మీరు కొంచెం నోరు తెరిస్తే మంచిది, నాకు సంతోషంగా ఉంటుంది మీరు వింటున్నారని. హల్లెలూయా. శత్రువుతో మనం పోరాడదామా, ప్రభువే పోరాడాలా? ప్రభువే పోరాడాలి. ప్రభువు హస్తం మనకు తోడుగా ఉండాలి. మన సరిహద్దులోనికి వారు తిరిగి రాక ఆగిపోయేటట్లుగా దేవుడు చెయ్యాలంటే ఇక్కడ సమూయేలు గురించి చెప్తున్నాడు. ఇలాగున, రెండోది సమూయేలు బ్రతికిన దినములన్నిటిను. నేను ఈ రాత్రి త్వరగా 3 మాటలు జ్ఞాపకం చేస్తాను. ఏం చేస్తే సమూయేలు కాలంలో దేవుని సన్నిధిలో వారి శత్రువులు అణచబడ్డారు, మనం కూడా సమూయేలు లాగా చేయగలిగితే మన జీవిత కాలం అంతా కూడా మనకు శత్రువులు అయినటువంటి వారు అణచబడి మన సరిహద్దుల్లోనికి రాకుండా, వారు అణచబడిన వారే దేవుని హస్తం వారికి విరోధంగా మన పక్షాన నిలిచుంటది. ఏం చేయాలో 3 మాటలు జ్ఞాపకం చేస్తాను సమూయేలు జీవితంలో నుండి. ఒకటి చదువుదాం, పరిశుద్ధ గ్రంథంలోనికి వద్దాం. చూడండి, సమూయేలు గ్రంథం మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 28వ వచన భాగాన్ని చదివితే అక్కడ ఇలాగ రాయబడినటువంటి మాట. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. హల్లెలూయా. మనందరికీ తెలిసినటువంటి విషయమే. సమూయేలును కనేటప్పుడు, లేకపోతే సమూయేలు కోసం హన్నా ఎన్ని అవమానాలు, నిందలు, శ్రమ, బాధ, వేదన, దుఃఖం అనుభవించిందో. పరిస్థితులు భయంకరంగా ఉన్న షీలోహు మందిరంలో ప్రజలు మందిరానికి రావటానికి భయపడిపోతున్నటువంటి పరిస్థితుల మధ్యలో అయినా హన్నా కుటుంబం ఏటా దేవుని మందిరానికి వచ్చేది. దేవుని మందిరంలో ప్రార్థనలు చేసి బలులు అర్పించి తిరిగి వెళ్తూ ఉండేది. చాలా సంవత్సరాలుగా వాళ్ళు వస్తూ ఉన్నారు. వచ్చిన ప్రతిసారి కూడా హన్నాని గురించి మనం చదువుతూ ఉంటే ఆమెను దేవుడు జ్ఞాపకం చేసుకోలేదని కోప కారణమును బట్టి చాలా కోపంతో మండిపడుతూ ఆహారం తినకుండానే తిరిగి వెళ్ళిపోతూ ఉండేది. ఏడుస్తూ వచ్చేది, ఏడుస్తూనే తిరిగి వెళ్ళిపోతూ ఉండేది. అలా చేసినంత కాలం ఆమె ఏమీ పొందుకోలేదు. కానీ 1 సంవత్సరం మందిరానికి వచ్చిన తర్వాత ఒక తీర్మానం చేసుకుంది. నేను అంటాను, ఒక దైవజనుడు చెప్తా ఉంటే దేవుని సన్నిధిలో నేను విన్నటువంటి మాట నా హృదయాన్ని చాలా తాకినటువంటి మాట. హన్నా ప్రతి సంవత్సరం మందిరానికి వచ్చేదట. మందిరానికి వచ్చి నాకొక కొడుకుని అని అడుగుతా ఉండేదట. దేవుడు అనుకునేవాడంట, అయ్యో మందిరంలో నా కొరకు పరిచర్య చేయటానికి ఒక నమ్మకస్తుడు లేడు. ఎందుకు? ఏలీ మంద దృష్టి గలవాడైపోయాడు. యవనస్తులైన ఏలీ పిల్లలు భ్రష్టులైపోయారు.
ఈ ఏలీ తరువాత ఈ పరిచర్యను కొనసాగించగలిగిన వాడు ఎవడూ లేడు కదా అని ఈ తల్లి వచ్చి నాకు ఒక కొడుకుని ప్రభువా, నాకు ఒక కొడుకుని ప్రభు అంటే ఎంతసేపటికి ఆమె గురించి అడుగుతుంది కానీ నా మందిరంలో ఒక నమ్మకస్తుడైనటువంటి సేవకుడు లేడు కదా, నా కొరకు ఒక కొడుకు కావాలి, నా కొరకు ఒక కుమారుడు కావాలి, ఈ మందిరంలో పరిచర్య చేసేవాడు కావాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. మొత్తానికి ఎలాగ తెలుసుకుందో దేవుని హృదయం తెలుసుకుంది. ఒక రోజు దేవుని మందిరానికి వచ్చిన తర్వాత మొదలుపెట్టింది, అయ్యా నీ సేవకురాలైన నన్ను కటాక్షించి నాకు ఒక కుమారుణ్ణి ఇస్తే నీ సేవకురాలైన నేను ఆ కుమారుని మరలా తిరిగి నీకే ప్రతిష్ఠిస్తాను. హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలుగా దైవ చిత్తాన్ని ఎరగలేదు కానీ ఎప్పుడైతే దేవుని ప్రణాళికను అర్థం చేసుకుందో, ఇప్పుడు నాకు కాదు కొడుకు కావాల్సింది, దేవుని మందిరంలో పరిచర్య చేయటానికి ఒక కుమారుడు కావాలి, నమ్మకస్తుడైనటువంటి వాడు కావాలి అని ఆ దేవుని యొక్క హృదయాలోచన ఎరిగి తన హృదయం అంతా దేవుని సన్నిధిలో కుమ్మరించి ప్రార్థన చేస్తా ఉంది. హల్లెలూయా. నేను అంటాను ఒక మాట, ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం అందరం మందిరానికి వస్తాం. మందిరానికి వచ్చి ప్రార్థనలు చేసేటువంటి విషయం, దేవుణ్ణి అడిగేటువంటి విషయం ఎంతసేపటికి నాకు, నాది, నా కుటుంబం, నా అవసరాలనే చూసుకుంటున్నాం కానీ అసలు దేవుని మందిరంలో ఏం అవసరత ఉంది, దేవుని పరిచర్యలో ఏది కొరతగా ఉంది, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, దేవుని కొరకు ఏది లోటుగా ఉంది, ఆ లోటును పూడ్చడానికి నేనేం చేయాలి అన్నటువంటి ఆలోచన కలిగి ప్రార్థన చేస్తున్న వాళ్ళం ఎంతమంది ఉన్నామా అండి? ఎంతసేపటికి మందిరానికి వస్తే నాది, నాకు కావాలి, అది కావాలి ప్రభువా, ఇది కావాలే కానీ ప్రభువా నీ సన్నిధిలో ఇది కొరతగా కనపడుతుందయ్యా, నీ సన్నిధిలో ఇది లోటుగా కనపడుతుందయ్యా, దీని విషయంలో నేను, నా కుటుంబం, నా పిల్లలు ఏమైనా చేయగలమా, దాని కొరకు నేనున్నాను. భక్తుడైన యెషయాని దేవుడు అడుగుతున్నాడు, ఎవరు వెళ్తారు ఈ జనుల దగ్గర కంటే? నేను వెళ్తా, నన్ను పంపు. దేవుని పిల్లలారా, హన్నా అలాగూ దేవుని చిత్తాన్ని ఎరిగిందై దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన ఆమె దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేస్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి మంద దృష్టి కలిగినటువంటి ఏలి ఆమెను చూసి, ఆమె పెదాల నుండి మాట రావట్లేదు, ఏదో వణుకుతున్నట్లుగా అనిపిస్తుంటే ఆ ప్రార్థన చూసి ఆమెను అపార్థం చేసుకుని, ఎంతసేపు మత్తురాలవై ఉంటావు, నీ నోటి నుండి మత్తు పదార్థాన్ని తీసేయరాదంటే, అయ్యా నేను మత్తురాలను కాదు కానీ మనోదుఖం కలగని దాన్ని, ఆయన సన్నిధిలో నా హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేస్తున్నాను, నా హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేస్తున్నానంటే వెంటనే ఆయన అన్నాడు, ఇశ్రాయేలీల దేవుని సన్నిధిలో నువ్వు చేసుకున్నటువంటి మొర ఆయన నీకు అనుగ్రహించునుగాక. మొత్తానికి మీదటికి నాకు ఆ మొదటి అధ్యాయంలో 18వ వచనం చాలా ఇష్టమైనటువంటి వచనం. నాట నుండి హన్నా దుఃఖముఖిగా ఉండటం మానివేసింది. ఏడుస్తూ వచ్చింది, ఏడుస్తూ పోయింది, అంతకాలం ఏడుస్తూ వచ్చింది, కోపంతో మండిపడుతూ వెళ్ళిపోయింది. నేను అంటా, నరుని కోపం దేవుని నీతిని ఎన్నడూ నెరవేర్చదు. ఎప్పుడైతే దేవుని ఉద్దేశాన్ని ఎరిగి ఆయన సన్నిధిలో తన హృదయం అంతా కుమ్మరించి ప్రార్థన చేసిందో, దైవజనుడు చెప్పినటువంటి ఒక్క మాటను నమ్మి ఆ నాటి నుండి ఏడుపు ఆపేసింది. నేను అంటాను, పెనిన్నాతో పోరాటం ఆగిపోయిందంటారా? ఆగిపోద్దండి? నేను అనుకుంటాను, నేను వెళ్ళిపోయి చెప్తే, ఓ అమ్మో ఇన్ని సంవత్సరాల నుంచి పోయి ప్రార్థనలు చేస్తే దేవుడు ఏం లేదు కానీ ఈ సంవత్సరం వినడట అని రకరకాలుగా మాట్లాడుండొచ్చు. కానీ నేను అంటాను, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషం. దేవుడు నా ప్రార్థన విన్నాడు, దేవుడు నా మనవి ఆలకించాడు, ఆయన తప్పకుండా నా పక్షాన కార్యం చేస్తాడని ఒక విశ్వాసంతో దేవుని సన్నిధిలో ఆ రోజు నుంచి దుఃఖముఖిగా ఉండటం మానేసింది. ప్రభు దర్శించాడు, కుమారుణ్ణిచ్చాడు. కుమారుని ఇచ్చిన తర్వాత భర్త అన్నాడమ్మా కుమారుని ఇచ్చాడు, సంతోషంగా మందిరానికి వెళ్దాం రా అంటే, లేదు లేదు నేను దేవునితో ఒక మొక్కుబడి చేసుకున్నాను, వీడొక్కసారి మందిరంలో కనబడితే మరలా నా ఇంటికి రావటానికి వీలు లేదు, వాడు బ్రతుకు దినములన్నీ మందిరంలోనే ఉండాలి, ఆ దేవుని సన్నిధిలోనే పరిచర్య చేయాలి, కాబట్టి వాడు పాలు విడిచేదాకా నేను మందిరానికి తీసుకొని రానంటే, సరే నీ ఇష్టం భర్త చెప్పాడు. మొత్తానికి పాలు విడిచిన తర్వాత సమూయేలును మందిరంలోనికి తీసుకొని వచ్చాది.
నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న 28వ వచనంలో రాయబడినటువంటి మాట, వాడు అక్కడనే యెహోవాకు మ్రొక్కెను. ఎవరు చెప్పారు ఈయనకి? ఏమండి, పాలు విడిచే పిల్లోడికి దేవునితో సహవాసం కలిగి ఉండాలనేటువంటి మాట ఆ తల్లి, నేను అంటాను, పాలు పట్టుకుంటూనే నేర్పించేసిందేమో, ఆ బాల్య దినాల్లోనే నేర్పించేసిందేమో. నేను అంటాను, దేవుని ఎరగని వాడైనా దేవుని మందిరంలోకి వెళ్తున్నాం, దేవుని మందిరంలో భయభక్తులు కలిగి కూర్చోవాలి, భయభక్తులు కలిగి ఆయనతో సన్నిధిలో గడపాలి, ఆయనకు మ్రొక్కాలి, ఆయన పాదాల దగ్గర గడపాలి అన్నటువంటి విషయం ఆ బాలుడికి అప్పటికే నేర్పించేసింది. నేను అంటాను, దేవుని బిడ్డలారా, దీన్ని బట్టి నేను చెప్పే మాట ఏంటంటే, ఒకటి, సమూయేలు విధేయుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ శత్రువు నీ మీదికి రాకుండా, వాడు నీ సరిహద్దులో రాకుండా అణిచివేయబడాలంటే నీ బ్రతుకులో విధేయత ఉంటే తప్పకుండా శత్రువును అణచటానికి నా దేవుడు సమర్థుడు. సమూయేలు ఎవరికి విధేయుడు? ఒకటి, ఇక్కడ మనం చదువుతున్నాం, ఆయన తల్లిదండ్రులకు విధేయుడు. ఆ తల్లి తీసుకొని వచ్చింది, పాలు విడవగానే మందిరంలో పెట్టేసింది. మందిరంలో పెట్టేసానికి చెప్తుంది, నీ బ్రతుకు దినాలన్నీ ఎక్కడే ఉండాలంటే మమ్మీ అని కాళ్ళు పట్టుకొని ఏడ్చుకుంటా వెనకకు రాలేదు, కానీ తల్లిని విడిచిపెట్టి ఆ మందిరంలోనే ఉండటానికి నిశ్చయంగా నిర్ణయం తీసుకొని ఆ స్థలంలోనే నిలబడిపోయాడు. హల్లెలూయా. బైబిల్ చెప్తున్న సత్యం, దేవుని బిడ్డలారా, భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లుగా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. సన్మానించడం అంటే ఫాదర్స్ డే రోజు ఒక శాల్వా కప్పటం, మదర్స్ డే రోజు ఒక చక్కటి చీర తీసుకొచ్చి సెల్ఫీలు తీసుకొని కదా, ఇదే కదా మన సన్మానం అంటే. నేను అంటాను, సన్మానించటం అంటే అది కాదు, వారి మాటకు విధేయత చూపెట్టడం, వారి మాటకు లోబడటం, వారి మాటను గౌరవించటం. సమూయేలు బ్రతుకులో ఉన్నటువంటి విషయం, దేవుని బిడ్డలారా, ఆ తల్లి తీసుకొని వచ్చి పాలు విడిచిన దినాన మందిరంలో విడిచిపెడితే ఆ మాటకు లోబడి తన బ్రతుకు దినములన్నీ ఆ మందిరంలోనే ఉండి బ్రతికాడు, కానీ ఒక్క రోజైనా ఇంటికి వచ్చి పోదామన్నటువంటి ఆలోచన సమూయేలు జీవితంలో రాలేదు. రెండవ మాట, ఎవరికి మనం విధేయత చూపెట్టాలంటే 3వ అధ్యాయంలో మనం గమనిస్తే, దేవుని బిడ్డలారా, సమూయేలు గురించి వచనం చదివించట్లేదు కానీ నేను చెప్తున్నాను వినండి. 3వ అధ్యాయంలో మనం గమనిస్తే, సమూయేలు ఏలీ ఎదుట దేవునికి పరిచర్య చేయుచుండెను అని మాట చదువుతాం. ఏలీ ఎదుట దేవునికి పరిచర్య చేస్తూ ఏలీ ఏది చెప్తే అది చేస్తూ ఉండేవాడు. మందిరంలో దీపం వెలిగించటం, దీపాన్ని తొడవటం, దానిలో నూనె పోయటం, దాని ఒత్తి సరిచేయటం, మందిరంలో పరిచర్య చేయటం. ఏలీ పిలవగానే, సమూయేలు అని పిలవగానే, చిత్తం నాయనా ఏలినవాడా, ఇదిగో నేనున్నాను అన్నట్లుగా ఏ మాట చెప్తే ఆ మాటకు పరిగెత్తుకొని, ఒక్కసారి పిలవగానే పరిగెత్తుకొని వచ్చాం. మీరు అనొచ్చు, అయ్యా ఇవన్నీ ఎక్కడ రాసినాయి అంటే, ఒక రాత్రి సమూయేలు పడుకొని నిద్రపోతా ఉంటే దేవుడు పిలుస్తా ఉన్నాడు. సమూయేలు సమూయేలు అని పిలుస్తా ఉంటే దేవుడు ఎవరో ఆయనకి తెలియదు, కానీ ఆ పేరు వినగానే పరిగెత్తుకొని ఏలీ దగ్గరికి వెళ్ళిపోయి, చిత్తం నా ఏలినవాడా నువ్వు పిలిచావు నేను వచ్చా, చిత్తం నా ఏలినవాడా నువ్వు పిలిచావు నేను వచ్చా అని అలాగ దైవజనునికి 1కి 2 సార్లు అలాగ వచ్చిన తర్వాత 3వసారి ఏలీకి అర్థమైపోయింది, నాయనా నేను కాదురా నేను పిలుస్తుంది, నేను పిలవట్లేదు. ఈసారి సమూయేలు సమూయేలు అనే పిలుపు నీకు వినబడితే ఉన్న పాటున మోకాళ్ళేసి, ప్రభువా నీ దాసుడు ఆలకిస్తున్నాడు సెలవిమ్మని అడుగు. అప్పుడు దేవుడు నీకు ఏం చెప్పాలనుకున్నాడు అది చెప్తాడంటే, దైవజనుని మాటను బట్టి 3వసారి మరలా సమూయేలు సమూయేలు అని పేరు పిలవగానే ఉన్న పాటున మోకాలేసి, అయ్యా నీ దాసుడు ఆలకిస్తున్నాడు సెలవిమ్ము. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. 1, నీ తల్లిదండ్రులకు విధేయత చూపెట్టాలి. 2వది, సమూయేలు దైవజనుడైన ఏలీ మాటకు విధేయత చూపెట్టేవాడు, దైవజనుని మాటకు విధేయత చూపెట్టేవాడు, దైవజనుని మాటకు లోబడేవాడు. 3వ మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సమూయేలు బ్రతుకు దినములన్నీ దేవుని మాటకు విధేయత చూపెడుతూ ఉండేవాడు. హల్లెలూయా. తనకు ప్రతికూలంగా ఉన్నా, అనుకూలంగా ఉన్నప్పుడే కాదు, ప్రతికూలంగా ఉన్నా కూడా దేవుని మాటకు విధేయత చూపెట్టే విషయంలో చాలా నమ్మకస్తుడు. హల్లెలూయా. పెద్దోడైపోయాడు,
కొన్ని సంవత్సరాలు ఇశ్రాయేలీలకి న్యాయాధిపతిగా దీర్ఘదర్శిగా ఉండి ఇచ్చేశాడు. ఒకానొక సమయం వచ్చేటాలకి వయసు పెద్దదైపోయిన తర్వాత ఇశ్రాయేలీలందరూ వచ్చేసి సమూయేలు దగ్గరికి, అబ్బాయ్ సమూయేలు, నీ వంటి ప్రవర్తన నీ పిల్లలకు లేదు గనక మమ్మల్ని ఏలటానికి లోకస్తుల్లాగా ఒక రాజును మాకు నియమించమంటే, ఆ మాట సమూయేలు హృదయంలో చాలా దుఃఖం కలగజేసింది, చాలా వేదన కలగజేసింది. పోయి ఏడుస్తా ఉంటే దేవుడు దిగొచ్చి అంటున్నాడు, సమూయేలు ఎందుకు ఏడుస్తున్నావు? వారిని ఏలకుండా నిన్ను కాదు తృణీకరించింది, నన్ను తృణీకరించింది. వారు కోరుకున్నట్టుగానే లోకస్తుల ఉన్నట్లుగానే రాజుకు వారిని నియమించమంటే, ఏంటి ప్రభువా, నువ్వు కూడా నాకు ఇలాంటి సందర్భంలో కూడా నాకు సాయం చేయవా అని అడగలేదు. కానీ ప్రభువు మాటకు విధేయత చూపెట్టి సౌలును వారి మీద రాజుగా నియమించాడు. హల్లెలూయా. ఓ మాట నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో దైవజనునిగా జ్ఞాపకం చేస్తున్నాను. నీ శత్రువు నీ సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోవాలంటే నీ బ్రతుకులో ప్రభు ఆశిస్తుంది విధేయత. హల్లెలూయా. బైబిల్లో చక్కటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. అపోస్తులైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచన భాగాన్ని చదువుకుందాం. రోమా పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఇలాగ రాయబడినటువంటి మాట, ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. హల్లెలూయా. ఆదాము గారి అవిధేయత అనేకులను పాపులను చేస్తే, మొదటి ఆదాము అవిధేయత అనేకులను పాపులుగా చేస్తే, కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు విధేయత, ఆయన చూపినటువంటి విధేయత అందరిని అనేకులను నీతిమంతులుగా చేసేది. నేను అంటాను, ప్రియ దేవుని పిల్లలారా, ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఎంతమంది మీ దేవునికి విధేయులం, దైవజనునికి విధేయులం, తల్లిదండ్రులకు విధేయులం. మనం విధేయులమైతే మనల్ని బట్టి మనం వెనక్కున్నటువంటి అనేక మందిని నీతిమంతులుగా చేయటానికి ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. యేసుక్రీస్తుని గురించి చదువుతాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో తాను పొందిన శ్రమల చేత ఆయన విధేయతను నేర్చుకున్నాడు. ఆయన కుమారుడై ఉండి కూడా తాను పొందిన శ్రమల చేత విధేయతను నేర్చుకున్నాడు. అంటాం, ప్రియ దేవుని పిల్లలారా, జాగ్రత్తగా గమనించండి. ఈరోజు క్రైస్తవ్య లోకానికి పట్టినటువంటి ఒక పెద్ద జాడ్యం ఏంటంటే, విధేయత చూపెట్టడం ఇష్టం లేదు, లోబడటానికి ఇష్టం లేదు. మీకు మంచి ఉదాహరణ చూపెడతాను. పరిశుద్ధ గ్రంథంలో 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో మనం చూస్తే సౌలును గురించి మనం చదువుతూ ఉంటాం. ఒకనొక రోజు సౌలు దగ్గరికి సమూయేలు వచ్చాడు. ఇదిగో, నిన్ను ఇశ్రాయేలీల మీద రాజుగా నియమించడానికి సెలవైంది, కాబట్టి నీకు ఒక వర్కప్ చెప్తున్నాను, ఒక టాస్క్ ఇస్తున్నాను అన్నట్టుగా దేవుడు సమూయేలు ద్వారా సౌలుకు ఒక పని అప్పగిచ్చాడు. నిన్ను రాజుగా నియమించటం, అభిషేకించటానికి దేవుడు నన్ను పంపాడు. అయితే నువ్వు ఒక పని చేయాలి. ఏంటిదంటే, అమాలేకీయులు నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు చేసింది నేను మరచిపోలేదు. ఎక్కడో మోషే కాలంలో చేసినది గుర్తుపెట్టుకొని దేవుడు సౌలు కాలానికి వచ్చాక అంటున్నాడు, వారు చేసింది నేను మర్చిపోలేదు. ఆనాడు నేను మోషేకి మాట ఇచ్చాను, ఆకాశం క్రింద అమాలేకీయులు అనేటువంటి పేరు లేకుండా తుడిచిపెడతానని మోషేతో నిబంధన చేసుకున్నాను. ఆ నిబంధన నెరవేర్చే టైం వచ్చింది. కాబట్టి నువ్వు యుద్ధానికి పోయి అమాలేకీయుల మీద యుద్ధం చేసి ఎవ్వడిని కనికరించకుండా, స్త్రీలనేమి పురుషులనేమి పసిబిడ్డలు, వారి గాడిదలు, వారికి ఉన్నటువంటి పశువులు అన్నిటినీ సమూలంగా నాశనం చేసి రమ్మని దేవుడు సౌలునికి ఆ మాట చెప్తే, ఆ పనిని అప్పగిస్తే సౌలు ఆ మాటకు విధేయత చూపెట్టినట్టుగానే పోయాడు. దైవజనుని మాటకు లోబడినట్లుగా, దేవుని మాటకు లోబడినట్లుగానే పోయాడు. యుద్ధానికి పోయాడు, కానీ పనికిరాని నీచమైన 15వ అధ్యాయం 9వ వచనం చూడండి. 15వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 9వ వచనం, సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలో మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచమైన పశువులన్నిటినీ నిర్మూలము చేసిరి. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనక తీసి. నేను అంటాను, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి జాగ్రత్తగా ఆలోచన చేద్దాం.
ఈ సౌలు ఎవరమో కాదు, మనమే. ఎన్నో విషయాల్లో దేవుడు శరీర కార్యాల విషయాల్లో మనల్ని హెచ్చరిక చేసి, ఎన్నో విషయాల్లో మనల్ని గద్దించి, ఈ బలహీనతను విడిచిపెట్టు, ఈ అవిధేయతను విడిచిపెట్టని ఎన్ని మార్లు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాం. ఎక్కడో ఒక చోట రాజీ పడిపోయే బ్రతుకు మన జీవితాల్లో అలాగే రాజీ పడిపోతూ నేను భక్తి చేస్తున్నాను అనుకుంటున్నటువంటి దుస్థితి. అందుకే సమూయేలు ద్వారా అంటాడు 22వ వచనంలో, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లుగా ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, తర్వాత పొటేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటైన పాపముతో సమానం. మూర్ఖతను అగపరుచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానం. యెహోవా ఆజ్ఞను నువ్వు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను, హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, రాజీ పడిపోయిన దానిని బట్టి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఆజ్ఞను గైకొనుట, బలులర్పించట కంటే, పొటేళ్ల క్రొవ్వు అర్పించట కంటే ఆజ్ఞను గైకొంటే దేవునికి సంతోషం. నేను అంటాను దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఈరోజు క్రైస్తవ్య లోకంలో జరుగుతున్నటువంటిది, దేవుని పేరట చెప్పనివి ఎన్నో చేస్తున్నాం, ఆయన చెప్పినటువంటి వాటి విషయంలో మాత్రం తప్పిపోతున్నటువంటి. మీకు అర్థం కావటానికి మరొక మాట చెప్తాను. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో ఒకరోజు శాస్త్రులు పరిశీలిత అంటూ అయా పుదీనాలోను కొత్తిమీరలోను అన్నిట్లోనూ దశంభాగాలు ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ ఏం విడిచిపెట్టారట? కనికరాన్ని, న్యాయాన్ని విడిచిపెట్టేశారు. వాటిని మానక వీటిని చేయండి. చిన్న చిన్న విషయాల్లో అన్నిట్లో దశంభాగాలు తీసేస్తున్నారు, కానీ నీతి న్యాయాన్ని విడిచిపెట్టి దేవుని ప్రేమించే విషయాల్లో వెనకబడినటువంటి స్థితిలో ఉన్నారు. నేను అంటాను, వారి అవిధేయత మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో బలులు అర్పించటం కాదు, ఆయన మాటకు సంపూర్ణమైన విధేయత చూపెట్టే అనుభవం మన జీవితంలో ఉంటే ప్రభువు మన పక్షాన వ్యాజ్యమాడటానికి ఆయన సమర్థుడు. మనం ఆలోచన చేసుకుందాం, నిజంగా దేవునికి విధేయత చూపెడుతున్నామా? దేవుని మాటకు ఉన్నది ఉన్నట్టుగా లోబడగలుగుతున్నామా? ఆయన ఏదైనా నీకు ఆజ్ఞాపిస్తే, ఏదైనా ఒక మాట ప్రభు నీతో చెప్తే, ఆ మాటకు సంపూర్ణంగా నేను విధేయత చూపెడుతున్నానండి అని చెప్పగలిగినట్లుగా మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం కట్టుకోగలిగితే తప్పకుండా నీ శత్రువు నీ సరిహద్దులోకి రాకుండా దేవుడు అణిచివేయటానికి ఆయన సమర్థుడు. ఈరోజు నా దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో క్రైస్తవ్య జీవితంలో విధేయత లేకపోవటాన్ని బట్టి అనేక సార్లు మూర్ఖతనుగా, లేకపోతే తిరుగుబాటు చేస్తూ మాయా విగ్రహాలు, గృహదేవతలను పూజించినంత భయంకరమైన పాపాన్ని కూడబెట్టుకుంటున్నాం. అప్పుడు ఇంత చిన్న బలహీనతే కదండి, దీనిని చూసి చూడనట్టుగా వదిలిపెట్టవచ్చు కదా ప్రభు, దీన్ని చూసి చూడనట్టుగా వదిలిపెట్టవచ్చు కదా. నేను అంటాను, చూసి చూడనట్టుగా కాదు, ఆయన తన మహిమ ఎదుట నిన్ను నిలబెట్టుకోవాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయనతో సమానమైనటువంటి స్థితిని నువ్వు పొందుకోవాలనుకుంటున్నాడు గనుక ఆ చిన్న బలహీనత. నేను అంటాను, మోషే గారికి ఎంత పెద్ద బలహీనత ఉంది, ఎంత పెద్ద బలహీనత ఉందండి. భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అన్నాడు దేవుడు కదా, అవునా కదా? మిక్కిలి సాత్వికుడు అన్నాడు. నా సేవకుడైన మోషే వంటి వాడు లేడు అన్నాడు. నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు అన్నాడు. మొదటిసారి కొట్టమన్నాడు, రెండోసారి మాట్లాడమన్నాడు. కొట్టమన్న కాడ కొట్టాడు, నీళ్ళొచ్చినాయి. రెండోసారి మాట్లాడమన్నప్పుడు కూడా మళ్ళా కొట్టాడు. ఆ చిన్న విధేయత. దేవుడు అంటాడు, వారి ఎదుట నీవు నన్ను సన్మానించలేదు గనుక, నా నామమును పరిశుద్ధపరచలేదు గనుక నువ్వు అందులోనికి ప్రవేశించటానికి వీలు లేదు. అప్పుడు దేవుని బిడ్డలారా, నేను మోషేను గురించి చదువుతా ఉన్నప్పుడు, ద్వితీయోపదేశ కాండం చదువుతా ఉన్నప్పుడు మాటి మాటికి ప్రభువా ఈ యోర్దాను దాటుతాయ్యా, ఆ వాగ్దాన భూమిలో కాలు పెడతానయ్యా, కాలు పెట్టిందే రెండో దినాన్ని చచ్చిపోతే పర్వాలేదంటే నేను అనుకుంటాను, ఎంత బ్రతిమలాడాడో మోషే. దేవుడు అన్నాడు, ఆ సంగతి నా దగ్గర ఎత్తొద్దు, నువ్వు దాని గురించి నువ్వు నాతో మాట్లాడొద్దు,
అయిపోయింది. ఒక్కసారి ఆయన డెసిషన్ తీసేసుకున్నాడు, ఇక కాంప్రమైజే కాలేకపోయాడు. హల్లెలూయా. ఓ మాట నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో దైవజనునిగా జ్ఞాపకం చేస్తున్నా. మొదటిది సమూయేలుకు ఉన్నటువంటి అనుభవం. ఆయన విధేయుడు. పరిస్థితులు ఎలాగన్నా ఉండని, ఒకటి తల్లిదండ్రులకు విధేయుడు, రెండు దైవజనుడికి విధేయుడు, మూడవది దేవునికి విధేయుడు. దేవుడు ఏది చెప్తే అది చేయటానికి ఎక్కడ కూడా వెనకకు తిరగకుండా సంపూర్ణమైన విధేయత కలగలిగినటువంటి వాడు. రెండవ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. కీర్తనల గ్రంథంలోనికి వద్దాం. 99వ కీర్తన 6వ వచనం చదువుకుందాం. మనందరికీ తెలిసినటువంటి మాటే. 99వ కీర్తన 6వ వచనంలో ఇలాగ రాయబడినటువంటి మాట: ఆయన యాజకుల్లో మోషే అహరోనులుండిరి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో, హల్లెలూయా, ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసేవాడు, ప్రార్థించేవాడు, ఓటమి లేనివాడు. హల్లెలూయా. ప్రార్థించేవాడు అనగా పోరాడేవాడు, ప్రార్థనలో పోరాడేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను అంటాను, మరి మనం అందరం ప్రార్థన చేయట్లేదా? ఏమండి, చేస్తున్నామా చేయట్లేదా? అందరం ప్రార్థన చేస్తున్నాం. నేను ఈ మధ్య కాలంలో నా ప్రార్థన అనే మాటకు ఒక డెఫినేషన్ రాసుకున్నాను. నా ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి దేవుని దగ్గర పోరాటం కాదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చటానికి మనల్ని మనం దేవుని చిత్తానికి అప్పగించుకోవటం. ప్రార్థన అంటే ప్రభువును లొంగ తీసుకోవటం కాదు, మన అక్కర్లు తీర్చుకోవటానికి ప్రభు దగ్గర పోరాటం కాదు. నేనంటే దేవుని బిడ్డలారా, ప్రార్థన అంటే దేవునితో సంబంధం, దేవుని ఉద్దేశాన్ని ఎరగటం, దేవుని ప్రణాళికలను ఎరగటం, మన సొంత ఇష్టాల కొరకు మనం పాకులాడటం కాదు, వాటన్నిటికీ మించి దైవ చిత్తానికి మనల్ని మనం అప్పగించుకోవటం. ఎంతమంది దైవ చిత్తానికి మనల్ని మనం అప్పగించుకుంటూ ప్రార్థన చేస్తున్నాం? ప్రార్థన చేయటానికి మోకరించితే నేను అంటాను, 90% లోకంలో ఉన్నటువంటి మన అవసరాలన్నీ చెప్పేసి లాస్ట్లో ఏదో 1-2 మాటలు దేవా నీ చిత్తం నీ చిత్తం అనుకుంటా అలాగ ముగించుకుంటూ మన ప్రార్థనలు పోనెత్తా ఉన్నాం. ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. నేను అంటాను, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన అంటే దేవుని చిత్తానికి మనల్ని అప్పగించుకోవటం. యేసు ప్రభు మంచి ప్రార్థనాపరుడేనా కాదా? శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో హెబ్రీలకు రాసిన పత్రికలో మహారోదనంతో కన్నీళ్లతో మరణము నుండి తప్పించగలిగిన వానికి ఆయన ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు చేసి నిత్యము దేవుని సన్నిధిలో భయభక్తులు గలవాడై ఉండెనని బైబిల్ చదువుతా ఉన్నాం. ఇంత ప్రార్థనాపరుడు ఏ రోజన్నా తన కోసం తాను ప్రార్థన చేసుకున్నాడా? తన అవసరాల కోసం ప్రార్థన చేసుకున్నాడా? తన అక్కర్ల కోసం ప్రార్థన చేసుకున్నాడా? బైబిల్ అంతా తరిచి చూస్తే ఒకే ఒక్క సందర్భంలో కనపడుతుంది, గెత్సెమనే వనంలో కదా. మిగులు ఆతురపడి శరీరం తొందర పెడతా ఉంటే, అయ్యా ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని చెప్పాడు. నేను అంటాను, ఇన్ని ప్రార్థనలు విన్న దేవుడు, ఎక్కడ ప్రార్థన చేసినా తండ్రి అయినటువంటి దేవుడు, అంగీకరించినటువంటి దేవుడు గెత్సెమనే వనంలోకి వచ్చి గిన్నె నా యొద్ద నుండి తొలగించమంటే పైనుంచి ఏమీ సమాధానం రావట్లే. అప్పుడు అనుకుంటాను, అయినాను నా ఇష్టం కాదు నాయన, నీ చిత్తమే సిద్ధించును గాక. నేను అంటాను, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనా పరునికి ఉండాల్సిన లక్షణం ఏంటిదంటే అల్టిమేట్గా దేవుని చిత్తానికి తను తాను అప్పగించుకోవాలి, ఆయన ఉద్దేశానికి అప్పగించుకోవాలి. అది నీకు కష్టంగా అనిపించవచ్చు, నీకు చాలా భారంగా అనిపించవచ్చు, కొన్నిసార్లు అది నిన్ను నష్టపరిచేదిగా కూడా ఉండొచ్చు. అయినా దేవుని చిత్తానికి నీవు అప్పగించుకొని ప్రార్థనలో పోరాడేటువంటి అనుభవం కావాలి. ప్రార్థన గురించి విశేషంగా మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఏం లేదు, చాలా ప్రార్థన చేస్తున్నారు మీరు. అయితే నా ఉద్దేశం, దేవుని సన్నిధిలో దేవుని ప్రణాళిక దైవజనునిగా జ్ఞాపకం చేస్తున్నా, ఈ ఉపవాస ప్రార్థనలు ఎప్పటిలాగా మన మీదకి వచ్చి దొరికిపోయినట్లుగా కాదు. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుని చిత్తం ఏమిటో మనం ఎరిగి, ఆయన చిత్తానికి మనల్ని మనం అప్పగించుకొని, ఆయన ఉద్దేశాలను నెరవేర్చటానికి, ఆయన ప్రణాళికలను నెరవేర్చటానికి మనల్ని మనం ఆయనకు అప్పగించుకొని, ఇంకా చెప్పాలంటే దేవునికి దగ్గరగా,
ఆయనకు నీకు మధ్యలో ఎటువంటి గ్యాప్ లేకుండా, దైవజనులు సుధాకర్ నాన్నగారు అంటారు, గాలి దూరే అంత సందు కూడా లేకుండా ఉండాలంట. హల్లెలూయా. ఆయనతో ఐక్యమైపోవటానికి, ఆయన ఉద్దేశాలను ఎరిగి వాటిని అనుసరించి మన జీవితాన్ని కట్టుకుంటూ దేవుని సన్నిధిలో ఆయనకు అప్పగించుకోవటం ప్రార్థన చేయటం అంటే. అంటాను, ఎంతమంది అలాగూ ప్రార్థన చేస్తా ఉన్నారు. మీకు మంచి ఉదాహరణ కర్మెలు పర్వతం మీద ఏలియా చేస్తున్నటువంటి ప్రార్థన. అగ్ని దిగటానికి అందరూ ఉన్నారు, కానీ బలిపీఠం కట్టడానికి అందరూ ఉన్నారు, ప్రార్థన చేసేటప్పుడు అందరూ ఉన్నారు, అగ్ని దిగినప్పుడు అందరూ యెహోవాయే దేవుడు యెహోవాయే దేవుడు అన్నారు. ఈ జనమంతా ఎటుపోయారో మరలా వర్షం కోసం ప్రార్థన చేయడానికి ఒక్కడు లేడు. ఉన్నాడా అండి? ఒక్కడు లేడు. ఏలియా ఒక్కడే మోకాళ్ళ మధ్యలో తలబెట్టుకొని ఒకసారి ప్రార్థన చేశాడు, సమాధానం రాలేదు. రెండోసారి ప్రార్థన చేశాడు, సమాధానం రాలేదు. మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి, ఇలా 6 సార్లు చేసి వాడికి చెప్తా ఉన్నాడు, వెళ్ళి చూడరా ఏమన్నా కనపడుతుందేమో. ఏమీ కనపడకపోయినా నిరాశ చెందలేదు, నిరుత్సాహపడిపోలేదు. ప్రభు చెప్పాడు, ప్రభు తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు, నేను అప్పటి వరకు ప్రార్థన ఆపేయకూడదు అనుకున్నాడు. హల్లెలూయా. నాకు అనిపిస్తుంది, ఆ అధ్యాయం చదువుతా ఉన్నప్పుడు, అంతకుముందేమో ప్రార్థన చేస్తుంటేనే దేవుని అగ్ని దిగొచ్చేసింది, బలిపీఠం మీదకి అగ్ని దిగొచ్చేసి ఆ మాంసం కట్టెలను అన్నిటిని కాల్చేసింది. ఇప్పుడు వర్షం రావటానికి 6 సార్లు ప్రార్థన చేసినా కూడా సమాధానం రావట్లేదు. మరలా 7వసారి ప్రార్థన చేసి చెప్తున్నాడు, ఇప్పుడు కూడా పోయి చూసిరా. అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్కి కోపం వచ్చి ఉంటుంది, ఎన్నిసార్లు పోయి వచ్చినా ఇదే సమాధానం, ఏంటి ప్రార్థన అనుకోలేదు. కానీ 7వసారి పోయి వచ్చిన తర్వాత చెప్తున్నాడు, నా ఏలినవాడా, అరచేతి అంత మేఘం సముద్రంలో నుండి ఆకాశానికి ఎక్కుతా ఉంది. ఆ సూచన కనబడేదాకా మానక ప్రార్థన చేశాడు. నేనంటాను, దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రార్థన చేస్తున్నాం, కొంతకాలం ప్రార్థన చేసి పట్టుదలతో ఆ తర్వాత వదిలేస్తున్నాం మన మట్టుకు మనమే. ఎంత ప్రార్థన చేసినా మారడండి, ఇంతేనండి ఈ కుటుంబం, మా జీవితం ఎలాగేనండి అని విసుగు చెందుతా ఉన్నాం. కానీ ఏలియా అలాగ విసుగు చెందలేదు. అంతకుముందు ప్రార్థన చేస్తుంటేనే అగ్ని దిగొచ్చింది, కానీ ఇప్పుడు 6 సార్లు ప్రార్థన చేసినా ఫెయిల్ అయిపోయినా, సమాధానం రాకపోయినా పట్టు విడవకుండా అలాగే ప్రార్థన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే నా యేసయ్య శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో చెప్పినటువంటి ఉపమానం, లోక సువార్త 18వ అధ్యాయం మనకు తెలిసిందే. విసుగక ప్రార్థన చేయటానికి ఓ అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళినటువంటి పేద విధవరాలు, నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చమని మాటి మాటికి అడుగుతా ఉంటే ఆడనుకున్నాడు అప్పుడు, అరే ఈమె వచ్చి నాకు తొందర కలగజేయకుండా ఉండాలంటే న్యాయం తీర్చేసేయాలి. అక్కడ ప్రభు చెప్తున్నటువంటి మాట, దేవుని బిడ్డలారా, ఆయన మిమ్మల్ని ఏర్పరచుకున్నటువంటి వాడు న్యాయాధిపతి, ఆయన తప్పక మనకు న్యాయం తీర్చేవాడు. నేను అంటాను, విసుగు చెంది మధ్యలో ఆపేస్తున్నాం ప్రార్థనని. పరిస్థితులు అనుకూలంగా ఉంటే ప్రార్థన చేయగలం, ఏదో ఒక సూచన మాకు కూడా అప్పుడప్పుడు సేవలు అనిపిస్తూ ఉంటుంది, ఏదో ఒక చిన్న సూచన కనపడితే ఇంకొంచెం ఆసక్తితో ప్రార్థన చేయొచ్చు కదా, ఒక్క సూచన కనపట్లేదు, ఏంటి ప్రార్థన అన్నట్లుగా విసుగు వస్తూ ఉంటుంది. నేను అంటాను, దేవుని పిల్లల లక్షణం ఏంటంటే విసుగు చెందటం కాదు. విసుగు కలగజేసేవాడు సాతాను. సాతానుని జయించాలంటే ప్రార్థనే. మోషేని గురించి చదువుతాం, అమాలేకీల మీద యుద్ధం చేయాల్సి వస్తే చేతులు బరువెక్కిన శత్రువు మీద విజయం పొందేంత వరకు ఆ చేతులు దించకుండా, మోషే చేతులు బరువెక్కుతా ఉంటే హూరు అహరోనులు ఇద్దరు చెరొక పక్కన పట్టుకొని ఇద్దరు నిలబడి అమాలేకీల మీద సాయంకాలం వరకు సంపూర్ణమైన విజయం పొందుకునేదాకా. నా ప్రియదేవుని పిల్లలారా, దైవజనునిగా జ్ఞాపకం చేస్తా ఉన్నాను, ప్రభు తట్టు చేతులు ఎత్తండి. ఏ సమస్యతో నువ్వు ఈ సంవత్సరం అంతా పోరాడుతూ వచ్చావో, ఏ శోధన నిన్ను వెరిపిస్తా ఉందో, ఏ పరిస్థితుల మధ్యలో నువ్వు ఇరుక్కున్నావో, దైవజనునిగా జ్ఞాపకం చేస్తున్నా, ఈ 50 దినాల ఉపవాస ప్రార్థనలో నువ్వు ప్రార్థనలో పోరాడే వ్యక్తివైతే వాటన్నిటిని దేవుడు అణిచివేసి నీ శత్రువుని సరిహద్దుల్లోకి తిరిగి రాకుండా, మరెన్నడూ కనపడకుండా ఆయన అణిచివేసే సమర్థుడు. హల్లెలూయా. దానికి కావాల్సింది విసుగు చెందటం కాదు, ప్రార్థనలో పోరాడే వారంగా ఉండాలి.
పెనుగులాడే వారంగా ఉండాలి. అనుదినం క్రమం తప్పకుండా దేవుని సన్నిధిలో ప్రార్థించే వారంగా ఉండాలి. దానియేలు గురించి చదువుతూ ఉంటాం. దానియేలుకు సకలం ఉన్నాయి, లేవండి? వాస్తవానికి బానిసగా పోయాడు, కానీ ఆ దేశానికి బానిస కాదు. దానియేలు బాసులాగా ఏలుబడి చేస్తా ఉన్నాడు. అయినా ఆయనకు ఒక క్రమం, అనుదినం క్రమం తప్పకుండా ముమ్మారు మోకాళ్ళుని యెరూషలేము తట్టు మేడగది కిటికీలు తెరిచి చేతులెత్తి ప్రార్థన చేయకుండా ఒక్క దినం కూడా తన మీద నుండి దొరికిపోకుండా. నేను అంటాను, ఇంత ప్రార్థన చేస్తే దానియేలుకి ఏం దొరికింది? యెరూషలేముకు తిరిగి వచ్చాడు ఆయన, మందిరం కట్టాడు ఆయన. ఏమీ కట్టకపోయినా దేవుని బిడ్డలారా, ఆయనకున్న తృష్ణ ఏంటిదంటే, ఒక్కరోజు నేను ప్రార్థన చేయకపోతే దేవుని దృష్టికి పాపం చేసిన వాడిని అవుతాను. దర్యావేషు కాలంలో అలాంటి భయంకరమైన చట్టం వచ్చింది. 1 నెల దినాలు ప్రార్థన చేయకుండా ఉండాలి, ఎక్కడ ప్రార్థన చేయొద్దనే చట్టం వచ్చినా కూడా ఆయన మానక అనుదినం క్రమం తప్పకుండా, ఆ మాటలు చదువుతా ఉన్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. క్రమం తప్పకుండా దానియేలు ఈ టయానికి ప్రార్థనలో ఉంటాడని దర్యావేషుకు కూడా తెలుసు, ఆ దేశంలో ఉన్న అధిపతులందరికీ తెలుసు. దేవుని పిల్లలారా, ఈ రాత్రి వేళ దైవజనునిగా జ్ఞాపకం చేస్తున్నాం. మన ప్రార్థనా జీవితం క్రమంగా ఉందా? దేవునితో సహవాసం క్రమంగా ఉందా? ఏదో ప్రార్థన చేస్తున్నాం అక్కడ, పొద్దున్నే లేవగానే ప్రభా స్తోత్రం, ఈ రాత్రి అంతా కాపాడావు, పగలంతా కాపాడయ్యా. మా ఒక్కొక్కల ప్రార్థన వింటుంటే నాకు ఆశ్చర్యం. నీ బంగారు దూతలను పంపయ్యా, నాతో ఏ కీడు రాకుండా. ఎప్పుడు ఇదేనా? దేని కొరకు ప్రార్థన చేస్తున్నాం? శత్రు రాజ్యాన్ని కొల్లగొట్టడానికి, అపవాది కార్యాలు భూమి మీద లయమైపోవటానికి, బంధింపబడిన అనేక మంది ప్రజలు విడుదల పొందటానికి, పాడైన ప్రాకారాలు కట్టబడటానికి, చెదిరిపోయినటువంటి ప్రజలు సమకూర్చబడటానికి, నాశనానికి జోగుతున్నటువంటి ప్రజలు దేవుని తట్టు తిరిగి దైవ చిత్తంలోనికి రావటానికి. ఏది మన ప్రార్థన? ఏది మన పట్టుదల? దేవుని పిల్లలారా, జాగ్రత్తగా గమనించండి. దానియేలుకు ఒక క్రమం, అనుదినం మోకాళ్ళు వేయాల్సిందే, అనుదినం క్రమం తప్పకుండా ప్రార్థన చేయాల్సిందే. ఎలాంటి భయంకరమైన చట్టమన్నా ఉండని, ఎలాంటి భయంకరమైన పరిస్థితులన్నా ఉండని, పట్టుకొని సింహాల భూమిలో వేసేటప్పుడు దర్యావేషు అంటున్నాడు, జీవం కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు, నువ్వు అనుదినం తప్పకుండా సేవిస్తున్న నీ దేవుడే వాటి నుండి రక్షిస్తాడు. దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో దైవజనునిగా జ్ఞాపకం చేస్తున్నా, అలాంటి ప్రార్థన అనుభవంలోనికి మనం రావాలి. పరిస్థితులు అనుకూలంగా, ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు అప్పుడు కట్టుకొని గట్టిగా నడుం కట్టుకొని ప్రభువా 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 అని తొందర పెట్టడం కాదు. ప్రతి దినం ఒక నమ్మకమైన సహవాసం. ఇస్సాకును గురించి చదువుతాం. సాయంకాలం అయితే చాలు ఆయన పొలంలోకి వెళ్ళి ధ్యానం చేసేవాడు, దేవునితో సహవాసం చేసేవాడు. ఎందుకు ఇస్సాకు జీవితం నూరంతలుగా ఫలించిందంటే ఆయనకు ఒక క్రమం ఉంది. అబ్రహాంకు ఒక క్రమం. ఎక్కడన్నా గుడారం వేయాలంటే బలిపీఠం కట్టాలి. బలిపీఠం కట్టి గుడారం వేసి దేవునికి బలులు అర్పించి ప్రార్థన చేసి ఆయన నామమున ప్రార్థన చేసి, ఈరోజు ఏది మన ప్రార్థనా జీవితంలో ఒక క్రమం. అప్పుడప్పుడు ప్రార్థన చేసి, అప్పుడప్పుడు అవసరాల కొద్దీ ప్రార్థన చేసి. ఇది కాదు ప్రార్థన అంటే. వేద పండితులు చెప్తున్నటువంటి విషయం, దేవుని బిడ్డలారా, మానవుడు బ్రతకటానికి శ్వాస ఎంత ఇంపార్టెంటో, క్రైస్తవుడు జీవించటానికి వానికి ప్రార్థన అంతే ప్రాముఖ్యం. ఇవన్నీ మనకు తెలుసు, ఇవన్నీ మనకు తెలియనివేమీ కాదు. కానీ ప్రార్థన చేయటానికి తప్ప మిగిలిన అన్నిటికీ మనకు టైం ఉంటుంది. అమ్మా ప్రార్థన చేసావా అంటే, పైకి ఏదో చేసినవన్నా కూడా లోపల అంతరంగంలో మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు. దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో దైవజనునిగా జ్ఞాపకం చేస్తున్నా, మనం ప్రార్థనా పరులంగా మార్చబడాలి. ఓ క్రమమైన ప్రార్థన అనుభవం. దానియేలు దినానికి ముమ్మారు, ఇస్సాకు సాయంకాలం అయిపోతే చాలు, యోబు అరుణోదయమున లేచి, ఇంకా దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, దావీదు ముమ్మారు ఉదయకాలం, మధ్యాహ్నం, సాయంకాలం 7 మార్లు దేవుని స్తుతించే అనుభవం.
వారి జీవితాల్లో ఎందుకు అంత మహిమ కలిగినగా జీవితాలు వారు దేవుని కొరకు ప్రకాశించగలిగారు, జీవించగలిగారంటే ఓ క్రమమైన ప్రార్థన అనుభవం, దేవునితో సహవాసం కలిగినటువంటి అనుభవం. నా ప్రియ దేవుని పిల్లలారా, ఈ రెండో విషయంలో కూడా సమూయేలు ఒక గొప్ప ప్రార్థనా పరుడు. ఎంత ప్రార్థనా పరుడు అంటే ఆయన ఒక తీర్మానం చేసుకున్నాడు, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన అయిపోతాను. నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయకపోతే, తన కోసం తన ఇంటి వారి కోసం కంటే కూడా దేవుని ప్రజల కొరకు, దేవుని సంఘం కొరకు, దేవుని యొక్క చిత్తం వారి మధ్యలో నెరవేర్చబడటం కొరకు సమూయేలు ప్రార్థనకు తను తాను అప్పగించుకున్నాడు. మూడో మాట చెప్పిన మాటలు నేను ముగిస్తాను. చూద్దాం పరిశుద్ధ గ్రంథాలకు. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనంలోనికి వద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనంలోనికి వద్దాం. చూడండి, బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఎఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. హల్లెలూయా. బాలుడైన సమూయేలు నారతో చేయబడిన ఎఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఎఫోదు అనేటువంటిది మనందరికీ తెలుసు. అరణ్యంలో దేవుడు సీనాయి పర్వతం మీద తన సేవకుడైనటువంటి అహరోను సంతతికి, వారు ప్రతిష్ఠించబడిన జనాంగమని గుర్తుకి దేవుడు వారికి ఇచ్చినటువంటి ఒక విలువైనటువంటి వస్త్రం. హల్లెలూయా. దాన్ని ఏర్పాటు చేసి ఒక ప్రతిష్ఠితమైనటువంటి వస్త్రం. దేవుని బిడ్డలారా, ఆ వస్త్రాన్ని గురించి నేను అంతా వివరించను కానీ ఒక మాట చెప్తాను. ఆ ఎఫోదుకి ఈ ఎదుర్రొమ్ము మీద ఇటు 6 గోత్రాలు, ఇటు 6 గోత్రాలు, 12 గోత్రాల పేర్లు రాయబడి ఉంటాయి. ఏంటి 12 గోత్రాల పేర్లు ప్రధాన యాజకుడు వేసుకుని ఆ ఎఫోదు వస్త్రం మీద ఉంటాయి అంటే, ఆ 12 గోత్రాలను గూర్చినటువంటి భారం ఆయన నిత్యము గుండెల్లో మోస్తూ ఉండాలి. హల్లెలూయా. ఇది మనుషుడు ద్వారా పుట్టినటువంటి ఆలోచన కాదు. ఎఫోదు ధరించటం యాజకుడు, అది దేవుని చిత్తం. దేవుడే ఏర్పాటు చేశాడు. దాన్ని ఎలా కొట్టాలో, ఏం చేయాలో, ఎలా ఉండాలో అన్ని దేవుడే ప్రణాళిక ఇచ్చాడు. నేను అంటాను, ఈ 3వ మాట దేవుని సన్నిధిలో దైవజనునిగా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని చిత్తాన్ని ఎల్లప్పుడూ ధరించిన వారమై ఉండాలి. హల్లెలూయా. ఏం ధరించాలి? ఎట్లా ధరించేది? ఏమండి, దేవుని చిత్తాన్ని ఎట్లా ధరించేది? ఒక తెల్లటి అంగీ కుట్టుకొని దాన్ని మీదేసుకొని తిరగటమా? ఇది కాదు. దేవుని చిత్తం గుండెల నిండా నిండి ఉండాలి. దేవుని చిత్తం గుండెల నిండా నింపుకొని, హృదయం నిండా అది నింపబడింది. దాన్ని నెరవేర్చడానికి ఎప్పుడయ్యా అంటే, బాలుడైన దినం మొదలుకొని. సమూయేలు గురించి రాయబడ్డది, బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఎఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. నేను అంటాను, దేవుని చిత్తానుసారమైన పరిచర్య చేస్తున్నటువంటి వాడై ఉన్నాడు. ఈరోజు చాలా మంది పరిచర్య చేస్తా ఉన్నారు కానీ దేవుని చిత్తానుసారంగా చేస్తున్నామా? నేను అంటాను, సేవకుల గురించి నేను మాట్లాడట్లేదు. మన మట్టుకు మనల్ని పరిశీలన చేసుకుందాం. సేవకుల సంగతి పక్కన పెడదాం. దేవుని చిత్తానుసారంగానే మన జీవితాన్ని కట్టుకుంటా ఉన్నామా? ప్రభు చెప్పినటువంటి ఒక శ్రేష్టమైన మాట మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో చదివితే, 21, 22 వచనాల్లో, ప్రభువా ప్రభు అని పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చువాడు. ఏమిటి ఆయన చిత్తం నెరవేర్చటం? ఆయన ఏది చెప్పాడో అది చేయటం, ఆయన చిత్తానుసారంగా జీవించటం. గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ దినాన్ని వీళ్ళందరూ అంటా ఉన్నారు, అయ్యా నీ నామం పేరిట దెయ్యాలను ఎల్లగొట్టలేదా, రోగులను స్వస్థపరచలేదా, అద్భుతాలు చేయలేదా, ఆశ్చర్య కార్యాలు చేయలేదంటే అన్నీ చేశారు కానీ నా చిత్తాన్ని మీరు నెరవేర్చలేదు కనుక, నా తండ్రి చిత్తాన్ని మీరు నెరవేర్చలేదు కనుక నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరగను. నా ప్రియ దేవుని పిల్లలారా, జాగ్రత్తగా గమనించుదాం. ఈ రాత్రికాల సమయం మందు దేవుని చిత్తం ఏంటో మనకు తెలుసా? దేవుని ఉద్దేశం ఏంటో మనకు తెలుసా? ఈరోజు చాలామంది క్రైస్తవుల జీవితంలో దేవుడు వారి ఎడల కలిగిన దేవుని చిత్తం ఏమిటో ఎరగకుండానే, గురి లేనటువంటి ప్రయాణం, గురిని ఎరగకుండానే పరుగులెత్తుతా ఉన్నాం. ఎందుకు వస్తున్నామో, ఎందుకు వెళ్తున్నామో, ఎందుకు రక్షణ పొందామో, ఎందుకొరకు దేవుని సన్నిధిలో సంఘానికి వస్తున్నామో ఒక గురి గమ్యం లేనట్లుగా,
దేవుని పిల్లలారా, జాగ్రత్తగా గమనించండి. ఓ చక్కటి మాట నేను మీకు పౌలు జీవితం ద్వారా జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. అపోస్తుల కార్యాల గ్రంథం చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 22వ అధ్యాయంలో చక్కటి మాట చదువుదాం. అపోస్తుల కార్యాల గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం నుండి చదువుదాం. నేను నేల మీద పడి, సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని. అందుకు నేను, ప్రభువా, నీవెవడవని అడిగినప్పుడు ఆయన, నీవు హింసించుచున్న నజరేయుడగు యేసును అని నాతో చెప్పెను. నాతో కూడా నున్నవారు ఆ వెలుగును చూచిరి గాని నాతో మాట్లాడిన వాని స్వరము వారు వినలేదు. అప్పుడు నేను, ప్రభువా, నేనేమి చేయవలెను? హల్లెలూయా. గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవ సంఘాన్ని హింసించడమే ప్రాణాధారంగా పెట్టుకున్నటువంటి వాడు, మరణం దాకా హింసించటమే, స్త్రీలనేమి పురుషులనేమి ప్రాణాధారంగా పెట్టుకొని పరుగులెత్తుతున్నటువంటి సౌలును దేవుడు ఆ దమస్కు గేటు దగ్గర ఆకాశం నుండి ఒక గొప్ప వెలుగు ఆయన చుట్టూ ప్రకాశించి, ఆ వెలుగులో నుండి ఒక స్వరం, సౌలా సౌలా, నన్ను ఎందుకు హింసిస్తున్నావంటే ఆయన అడిగాడు, ప్రభువా, నీవెవడవి అంటే, నీవు హింసించుచున్న నజరేయుడైన యేసును అనగానే నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళా పౌల్లో నుంచి వచ్చిన మాట ఏందని తెలుసా? అయితే ఇప్పుడు నేనేం చేయాలి? నేను అంటాను, ఎంతమంది మీ దేవుని చిత్తాన్ని ఎరగటానికి అలా అడుగుతా ఉన్నాం. ప్రభువా, నన్ను రక్షించుకున్నావు, నేనేం చేయాలి? దేవుని పనిలో ఏదైనా ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా, దేవుడు నీ కొరకు నియమించినటువంటి పనిని నెరవేర్చే విషయంలో, దేవుని చిత్తాన్ని ఎరిగి దాన్ని చేసే విషయంలో నేను అంటాను, ఆ రోజు నేనేం చేయాలని సౌలు అడిగాడు. ఆ తర్వాత దేవుని బిడ్డలారా, తన బ్రతుకు దినములన్నీ దేవుడు చెప్పాడు, నేను నిన్ను ఏర్పరచుకున్న సాధనం, అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట నేను నిన్ను ఏర్పరచుకున్న సాధనం అని చెప్పి అననీయ ద్వారా దేవుడు తన చిత్తాన్ని సౌలుతో బయలుపరిచిన తర్వాత తన బ్రతుకు దినములన్నీ కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి తన్ను తాను అప్పగించుకున్నాడు. హల్లెలూయా. ఉందా లేదా భారం ఆయన జీవితంలో? బ్రతుకు దినాలని నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అగ్రిప్ప రాజు ఎదుట 26వ అధ్యాయంలో నిలబడినప్పుడు దేవుని దర్శనాన్ని గురించి, క్రీస్తుని గురించి సువార్త ప్రకటిస్తా ఉంటే అగ్రిప్ప రాజు ఒక్కన, ఏం సౌలా, పౌలా, వెర్రోడా, ఇంత సులువుగా నన్ను క్రైస్తవుడిగా చేయాలని చూస్తున్నావా అంటే, సులువుగానో దుర్లభంగానో నాకు తెలియదు కానీ ఈ సంఖ్యలు తప్ప నా మాట విన్న మీరందరూ నాలాగా మారాలనేదే నా దేవుని సంకల్పం, అదే నా హృదయ ఆలోచన. నేను అంటాను, దేవుని బిడ్డలారా, బంధకాలలో ఉన్న, శ్రమలలో ఉన్న, అవమానకరమైన పరిస్థితులు, వస్త్రహీనత, ఉపద్రవాలు ఎన్ని తన జీవితంలో ఎదురైపోయినా ఏనాడు తన ప్రాణాన్ని ప్రియంగా ఎంచలేదు. కానీ దేవుడు ఏ పనినైతే నియమించాడో, దేని కొరకైతే ఏర్పాటు చేసుకున్నాడో, ఆ దైవ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి తను తాను అప్పగించుకున్నటువంటి వాడు సౌలు. హల్లెలూయా. దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో దైవజనునిగా జ్ఞాపకం చేస్తున్నాం. ఎంతమంది మన జీవితంలో దేవుని చిత్తం ఏంటో అప్పుడప్పుడు అంటా ఉంటాను. నేను కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు, అమ్మా, దేవుని చిత్తం నెరవేరుస్తున్నా అంటే, అసలు దేవుని చిత్తం ఏంటో తెలిస్తే కదా అయ్యగారు. 20 సంవత్సరాల సీనియర్ విశ్వాసులకు కూడా తెలియట్లేదు దేవుని చిత్తం ఏంటో వారి జీవితంలో. దేవుని చిత్తం ఇంకా నాకు అర్థం కావట్లేదండి అంటాం. ఎందుకు అర్థం కావట్లేదు? దేవునితో సహవాసం కలిగి ఉంటే దేవుని చిత్తంను వెరుగుదు. ప్రార్థనలో దేవునితో పాదాల దగ్గర సాగిలపడే అనుభవం ఉంటే, ప్రార్థనలో ప్రభువుకు సమర్పించుకునే అనుభవం నీ జీవితంలో ఉంటే, దేవుడు నీ గూర్చినటువంటి ఉద్దేశాన్ని నువ్వు వెరుగుదు. నేను అంటాను, అయా, దెయ్యాలను ఎలగొట్టడం, రోగులు స్వస్థపరచడం, అనేకులను రక్షించటం, ఇవన్నీ ఒక భాగమే కదా అనొచ్చేమో. ప్రభు అంటున్నాడు, ఇవన్నీ కాదు, దీనికి మించి నా చిత్తానికి నువ్వు అప్పగించుకోవటం. నా దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో దైవజనునిగా జ్ఞాపకం చేస్తా ఉన్నాను. యోనా పరిచర్య చేశాడు, నోవాహు పరిచర్య చేశాడు. నోవాహు దాదాపు 120 సంవత్సరాలు పరిచర్య చేశాడు, ఓడను కట్టుకుంటూ, వారి మధ్యలో చేసుకుంటూ. ఎంతమంది రక్షణ పొందారు? ఎంతమంది రక్షణ పొందారండి? కేవలం 8 మంది రక్షణ పొందారు నోవాహుతో కదా, 120 సంవత్సరాల పరిచర్యలో. యోనా ఒక్క దినం పరిచర్య చేస్తే 120,000 మంది రక్షించబడ్డారు నినివే పట్టణం. ఈ 120,000 మంది దేవుని చిత్తంలో నిలిచున్నారా?
నిలిచున్నారా అండి? లేరు వాళ్ళు. తర్వాత మరలా నరహత్య చేసే పట్టణమా అని నైనివేను గురించి ప్రభువు మాట్లాడేవాడు కాదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రియ దేవుని బిడ్డలారా, నోవహు దైవ చిత్తానికి అప్పగించుకున్నాడు. పని జరిగింది కొంచెంగా అనిపించవచ్చు, అప్పటికి కొంచెంగా ఉంది, కానీ ఆ తర్వాత అది భూలోకమంతా విస్తరించింది. యోనా దేవుని చిత్తం ఎరిగి కూడా తన అక్కస్సుతో దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా, దేవుని ఉద్దేశాన్ని ఏదో బలవంతంగా చేసినట్టుగా కాసేపు ఒక్కరోజు సువార్త ప్రకటించేసి 40 దినాలు ఊరు బయట టెంట్ వేసుకొని కూర్చున్నాడు. దేవుడు చెప్పినట్టుగా ఈ పట్టణం ఎప్పుడు నాశనం అయితే అనుకుంటూ కూర్చున్నాడు. దాని పర్యవసానం ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కోపం యోనా అనుభవించాల్సిన దుస్థితి వచ్చింది. నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో దైవజనునిగా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని సన్నిధిలో మన బ్రతుకు దినములన్నీ దేవుని చిత్తానికి మనం అప్పగించుకోవాలి. మీరు అనొచ్చు, ఏంటయ్యా మా విషయంలో దేవుని చిత్తం? ఒక్క మాట మాత్రం చూయించుతాను, చూడండి. అపోస్తులైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. 3-4 వచనాలు చదువుకుందాం. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు. మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగియుండుటయే. హల్లెలూయా. ఏంటదట దేవుని చిత్తం మన విషయంలో? పరిశుద్ధులగుటయే, మన ఘటాన్ని కాపాడుకోవటం. పరిశుద్ధత యందు ఘనత యందు మన ఘటాన్ని కాపాడుకోవటం. లోకస్తుల్లాగా బ్రతికిపోవటం కాదు. లోకస్తుల్లాగా జీవిస్తూ ఒక ప్రత్యేకత లేకుండా, పరిశుద్ధత లేకుండా, దేవుడు అయా హృదయం కదా ఆయనకు కావాల్సింది, మా దేహం ఎలాగుంటే ఏమిటి, ఆంతర్యాన్ని కదా ఆయన కోరుకుంటున్నాడు అన్నది కాదు దేవుని చిత్తం. పరిశుద్ధత యందు ఘనత యందును తన ఘటమును ప్రతివాడు కాపాడుకోవటం. దేవుని పిల్లలారా, ఎంతమంది మీ పరిశుద్ధత కలిగి బ్రతకగలుగుతున్నాం? దైవ చిత్తానుసారంగా మన దేహాలను సజీవ యాగంగా సమర్పించుకుంటున్నాం. ఆయనకు అప్పగించుకొని నా బ్రతుకు దినములన్నీ ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. నేను అంటాను, వాగ్దానాలు ఉన్నాయి, దేవుని దర్శనాలు ఉన్నాయి, దేవుని ప్రణాళికలు ఉన్నాయి. నేను అంటాను, యోసేపు జీవితాన్ని మనం చూస్తే ఎన్ని శ్రమలు అనుభవించుకుంటూ కూడా, ఎన్ని కష్టాలు నష్టాలు అనుభవించుకుంటూ కూడా ఆయనకున్న ఒకే ఒక దర్శనం, పరలోకమందున్న నా దేవుని దృష్టికి నేను నీతిమంతుడిగా ఉండాలి. యోసేపుకి ఏ బైబిల్ ఉంది? ఏ సేవకుడు ఉన్నాడా అండి? ఏ తల్లిదండ్రులు ఉన్నారు బోధ చేయటానికి ఐగుప్తులో? ఎవరూ లేరు. ఆయన ఏం చేసిన, చుట్టుపక్కల పరిస్థితులన్నీ భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్న ఆయన జీవితకాలం అంతా ఒకటే దర్శనం. ఏంటంటే, పరలోకమందు ఒక దేవుడు ఉన్నాడు, ఆయన దృష్టికి నేను నిర్దోషిగా ఉండాలంటే నా ఘటాన్ని నేను కాపాడుకోవాలి. పరిశుద్ధత యందు ఘనత యందు. పోతిఫర్ భార్య మాటి మాటికి శోధిస్తా ఉన్నా, దినం శోధిస్తా ఉన్నా, అమ్మా ఇలాంటి దుష్కార్యం చేసి పరలోకమందున్న నా దేవుని దృష్టిలో నేను ఎలాగ నీతిమంతుడిని అవుతా? ఈరోజు బోధలు అందుతున్నాయి, వాక్యం ఉంది, సేవకులు ఉన్నారు, ఏది తప్పో ఏది ఒప్పో చెప్పడానికి భక్తి కలిగినటువంటి అనేక మంది మనకున్నారు. అయినా ఈరోజు మనల్ని మనం కాపాడుకోలేని దౌర్భాగ్యపు స్థితి. చూడగడని వాటిని అనేకం చూసుకుంటూ, దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో దైవజనునిగా జ్ఞాపకం చేస్తున్నా, దేవుని చిత్తం ఎరిగిన వారమై, దేవుని చిత్తానికి మనం గుండెల నిండా దేవుని చిత్తాన్ని నింపుకొని దాన్ని ధరించి మన బ్రతుకు ఒక సాక్ష్యంగా దేవుని సన్నిధిలో ఆ చిత్తానికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు ఆయన చిత్తాన్ని నెరవేరుస్తా ఉంటే ఆయన మన పక్షాన పోరాడటానికి ఆయన సమర్థుడు. బాలుడుగా ఉన్న దినాలు మొదలుకొని చచ్చిపోయేంత వరకు కూడా యెహోవాను విడిచిపెట్టలేదు సమూయేలు.
దినదినం ఆయన హృదయంలో ఉన్న వేదన, ఇశ్రాయేలీలు ఆయన్ని తృణీకరించిన, త్రోసేసిన, వారి నిమిత్తం ప్రార్థన చేయకుండా, వారి పక్షాన దేవుని సన్నిధిలో పోరాడకుండా, దేవుని చిత్తం వారికి తెలియజేయకుండా ఏనాడు నిర్లక్ష్యంగా లేడు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటున్నామా? దినదినం పరిశుద్ధతలో నుంచి అతి పరిశుద్ధతలోనికి రావాల్సిన సంఘం, ఆయన ఉన్నట్టుగా ఉండాల్సినటువంటి సంఘం, ఆయన వలె అన్ని విషయాల్లో ఎదగాల్సినటువంటి సంఘం ఈరోజు ఎదుగుతుందా, దిగజారిపోతా ఉందా? దేవుని చిత్తాన్ని ఎరిగినటువంటి వారంగా ఉన్నామా? పరిశుద్ధత యందు, ఘనత యందు. కొరింథీయులకు రాసిన పత్రికలు అంటాడు, దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ ఆత్మకు శరీరానికి కలిగిన సమస్త కల్ముషము నుండి మనలను మనమే పవిత్రులుగా చేసుకుందాం. ఈరోజు చాలామంది నోట నుండి వచ్చే మాట ఏందో తెలుసా? ఎక్కడికి పోయినా నా పరిశుద్ధతను నేను కాపాడుకోగలనండి, ప్రజల మధ్యలో కాపాడుకోగలనండి, నేను అంటాను, నీ వల్ల కాదది. మీకు అర్థం కావటానికి ఒక్క ఉదాహరణ చెప్పేసి నా మాటలు ముగిస్తాను. లోతు సొదొమ గొమొర్రాలో ఉన్నంతకాలం నీతిమంతుడేనా? లోతు పిల్లలు నీతిమంతులేనా? లోతు భార్య నీతిమంతురాలేనా? అవునా కాదా? లోతు పిల్లలు, లోతు భార్య, పిల్లలు, కుటుంబం నీతిమంతులే. సొదొమను విడిచిపెట్టిన తర్వాత, దేవుడు ఉండమన్న స్థలంలో ఉన్న తర్వాత ఆ నీతిని కాపాడుకోలేకపోయారు వాళ్ళు. అక్కడ చూచిన వాటిని బట్టి, విన్న వాటిని బట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రేరేపించబడతా ఉన్నారు వాళ్ళు. సొదొమ గొమొర్రాలో ఏటినైతే చూశారో, వేటినైతే విన్నారో, అప్పుడు ఆ పాపాత్ముల మధ్యలో నిలబడగలిగారు, కానీ ఇప్పుడు ఒంటరితనంలో నిలబడలేకపోతా ఉన్నారు. దేవుడు కోరుకున్న స్థలంలో ఉన్నారు, కానీ అక్కడ చూసినవన్నీ ఇప్పుడు పనిచేయటం మొదలు పెట్టాయి వారిలో. ఆ యవనస్తులైనటువంటి కుమార్తెలు ఆ పాపం పనిచేయటం మొదలు పెడితే, తండ్రితోనే పాపం చేసి పిల్లలుగానే దుర్మార్గపు దుస్థితికి దిగజారిపోయారు. నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో దైవజనునిగా జ్ఞాపకం చేస్తున్నా, సొదొమ గొమొర్రాలో నీతిని కాపాడుకొని రక్షణ పొందిన తర్వాత నీతిని కాపాడుకోలేని దుర్మార్గపు స్థితికి దిగజారిపోయారు. ఈరోజు చాలా మంది, కొరింథీ పత్రికలో ఆ పౌలు భక్తుడు అంటాడు, అన్యజనులలో సహితం జరిగినటువంటి నీచ కార్యం పరిశుద్ధులైన మీ మధ్యలో జరుగుతూ ఉంది. పరిశుద్ధతను వస్త్రంగా ధరించాల్సిన సంఘం, పరిశుద్ధతను గుండెల మీద మోయాల్సిన సంఘం, దేవుని చిత్తం పరిశుద్ధంగా ఉండటమే దేవుని చిత్తం అని ఎరిగిన సంఘం ఈరోజు పరిశుద్ధత విషయంలో రాజీ పడిపోయి శత్రువు ఎదుట నిలవలేక పారిపోతున్న దుస్థితి. నా ప్రియ దేవుని పిల్లలారా, ఈ రాత్రి దైవజనునిగా జ్ఞాపకం చేస్తున్నా, సమూయేలు బ్రతికిన దినములన్నీ ఫిలిస్తీయులు తిరిగి రాక, సరిహద్దుకు ఇశ్రాయేలీల మీదకి తిరిగి రాక ఆగిపోయారు. కారణం ఏంటంటే, ఒకటి సమూయేలు విధేయుడు, రెండవది సమూయేలు ప్రార్థనాపరుడు, మూడవది సమూయేలు దైవ చిత్తానికి తను తాను అప్పగించుకున్నవాడు. ఈ మూడు కార్యాలు మన జీవితంలో జరిగితే ప్రభు తప్పకుండా మన శత్రువులను అణిచివేస్తాడు. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, రాత్రికాల సమయం ముందు విన్నటువంటి దేవుని మాటలను బట్టి కొద్ది నిమిషాలు మనల్ని పరిశీలన చేసుకుందాం. కొద్ది నిమిషాలు మన హృదయాలను దేవుని తట్టు తిప్పుదాం. కొద్ది నిమిషాలు మన మనసులు దేవుని తట్టు తిప్పుదాం. దేవుని లేఖనం ద్వారా నేర్చుకున్నాం, ఇలాగున ఫిలిస్తీయులు ఇశ్రాయేలీల సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు బ్రతికిన దినములన్నీ ఫిలిస్తీయులకు విరోధముగా యెహోవా హస్తం ఉండెను. దేవుని బిడ్డ, నీ శత్రువులు అణచబడాలని, నీ శత్రువులకు విరోధముగా దేవుని హస్తం ఉండాలంటే నువ్వు ఒక సమూయేలులాగా మారాలి. సమూయేలుకున్న లక్షణం ఒకటి విధేయుడు. విధేయత అనేకులను నీతిమంతులుగా చేసే కార్యం. ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఒకని అవిధేయత అనేకులను పాపులను చేసింది. ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల చేత విధేయత నేర్చుకున్నాడు. ఈరోజు మన జీవితంలో విధేయత ఉందా? నీ తల్లిదండ్రులకు విధేయత,
దైవజనుని ఎదుట విధేయత, దేవునికి సంపూర్ణముగా నిన్ను నీవు అప్పగించుకొని విధేయత చూపెట్టడం. విధేయతే నిన్ను విస్తరింపచేసేది, నీ శత్రువును అణిచివేసేది. రెండవది, సమూయేలు ప్రార్థనా పరుడు. పరిస్థితులు ఎలాగన్నా ఉండని, తనకు వ్యతిరేకంగా ఉన్నా అనుకూలంగా ఉన్నా ప్రార్థన చేయకుండా మానలేదు ఆయన. నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయకపోతే దేవుని దృష్టికి పాపం చేసిన వాడనవుతానని ఒక సమర్పణ కలిగి, ఓ క్రమమైన ప్రార్థనా జీవితం కలిగి ప్రభు సన్నిధిలో బ్రతికిన వాడు. ఈ ఉపవాస దినాల్లో మనం తీర్మానం చేసుకుందాం, ప్రభుతో నిబంధన చేసుకుందాం. నీకు విధేయుడిగా నన్ను మలుచు ప్రభువా, నీ సన్నిధిలో నా ఇష్టాల కొరకు కాదు, నీ చిత్తానికి అప్పగించుకోవటానికి, నీ ఇష్టాన్ని నెరవేర్చటానికి. హన్నా తనకి ఇష్టం వచ్చిన ప్రార్థన చేసినంత కాలం దేవుడు వినలేదు. ఎప్పుడైతే దేవుని చిత్తంలోనికి వచ్చి ప్రార్థన చేసేదో ఆ ప్రార్థనకు ప్రభు ప్రతిఫలం ఇచ్చాడు. ఇన్ని సంవత్సరాలుగా నీ ఇష్టాల కొరకే ప్రార్థన చేసుకున్నావేమో, ఈ ఉపవాస ప్రార్థనలో అయినా దేవుని ఇష్టానికి నిన్ను నీవు అప్పగించుకో. ఆయన నీ నుండి ఏది ఆశిస్తున్నాడో దానిని చేయటానికి ప్రభు ఎన్నోసార్లు మాట్లాడాడు. ఇది నా చిత్తం కాదని మాట్లాడాడు, దీని కొరకు నన్ను అడగొద్దన్నట్టుగా మాట్లాడాడు. అయినా మరలా ప్రభువుని శోధిస్తా ఉన్నాం. ఈరోజు మార్చుకుందాం, ప్రభు చిత్తానికి అప్పగించుకుందాం. ప్రభు చిత్తాన్ని ఒక వస్త్రంలాగా ధరించుదాం. ఆ చిత్తాన్ని మన గుండెల మీద పెట్టుకుని ఆ భారం వహించుదాం. దేవుని చిత్తం పరిశుద్ధతను కాపాడుకొనుటయే. ఘనత యందు, పరిశుద్ధత యందు మన ఘటమును కాపాడుకొనుట, ఎలా కాపాడుకోవాలో ఎరిగొండటమే దేవుని చిత్తం. దుష్ట సాంగత్యం, దుర్నీతి బంధకాలు వాటి మధ్యలోకి వెళ్ళిపోయి నన్ను నేను కాపాడుకుంటాను అనుకుంటే కాపాడుకోలేవు. యోసేపు తన బ్రతుకు దినములన్నీ ఒకే భయం, పరలోకమందున్న ఒక దేవుడున్నాడు, ఆయన దృష్టికి నేను నీతిమంతుడిగా బ్రతకాలి. తల్లిదండ్రులు చూడట్లేదు, అన్నదమ్ములు చూడట్లేదు, అక్కడ ఎవరు అడ్డగించేవారు లేరు. అయినా పరమందున్న దేవుడు నన్ను చూస్తున్నాడన్న భయంతో పరిశుద్ధతను కాపాడుకుంటూ వచ్చాడు. దాని పర్యవసానం ఎన్నో శ్రమలు పడాల్సి వచ్చింది. అయినా ఒక దినం వచ్చింది, ప్రభు ఆశ్చర్యకరంగా లేవనెత్తాడు. పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేం. దేవుని పిల్లలారా, ఈ రాత్రికాల సమయమందు ప్రభు ఎదుట ఒప్పుకుందాం. అసంపూర్ణమైనటువంటి విధేయత, కొన్ని విషయాల్లో విధేయత చూపెడుతున్నాం సౌలులాగా, కొన్ని విషయాల్లో లోకంతో రాజీ పడిపోతున్నాం. ప్రార్థన అప్పుడప్పుడు ఇష్టమైనప్పుడు, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఈ బలహీనతలన్నీ మన కొరకు కలువరి సిలువలో ప్రాణం పెట్టిన యేసయ్య పాదాల దగ్గర ఒప్పుకొని విడిచిపెడదాం. ప్రభువా నన్ను కరుణించు. ప్రార్థించట్లేదు, ఒక క్రమమైన ప్రార్థన అనుభవం నాకు లేదు. సంపూర్ణమైన విధేయత నీకు చూపెట్టలేకపోతున్నాను. నీ చిత్తం ఎరిగిండియో దానిని చేయలేకపోతున్నాను. నన్ను క్షమించు ప్రభువా అని కలువరి సిలువలో మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య పాదాలు పట్టుకొని బ్రతిమలాడుదాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. జీవం కలిగిన మా గొప్ప తండ్రి, మీ శక్తి కలిగిన నామంలో ఈ రాత్రి వేళ మరొకసారి నీ కృపాసనం ఎదుటకు వచ్చి నిన్ను స్తుతించి ఆరాధించి నిన్ను గణపరిచే కృప మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. సమూయేలు జీవితం ద్వారా ఈ రాత్రి మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన నీ అమూల్యమైన మాటలను బట్టి మీకు వందనాలు. ఎలాగున ఫిలిస్తీయులు ఇశ్రాయేలీల సరిహద్దులోనికి తిరిగి రాక అణిచివేయబడిరని, సమూయేలు బ్రతికిన దినములన్నిటిను నాయన ఫిలిస్తీయులకు విరోధముగా యెహోవా హస్తం ఉండెనని, ఎందుకు దేవుని హస్తం వారికి విరోధంగా ఉందో, ఎందుకు వారు నాయన అణిచివేయబడ్డారో, సమూయేలును బట్టి అణిచివేయబడ్డారని మీ లేఖనాల్లో వచ్చి మాట్లాడాం. సమూయేలు విధేయుడని, సమూయేలు ప్రార్థనాపరుడని, సమూయేలు నీ చిత్తాన్ని ధరించిన వాడని, నీ చిత్తాన్ని నెరవేర్చిన వాడని మీరు మాతో మాట్లాడుతూ వచ్చావు. అనేక మార్లు మా జీవితాల్లో ప్రభువా సౌలులాగా
విధేయత చూపెడుతున్నట్లుగానే తిరుగుబాటు చేస్తున్న స్వభావం మా బ్రతుకులో ఉండిపోయింది. ప్రార్థన చేస్తున్నాం అనుకుంటూనే ఎన్నోసార్లు ఇశ్రాయేలీలాగా మా ఇష్టాలే నెరవేర్చుకోవటానికి నాయన తండ్రి వ్యసనపడి ఆయాసపడి అడుగుతున్నామే కానీ ప్రభువా ఇదిగో నీ చిత్తానికి మమ్మల్ని అప్పగించుకోలేకపోతున్నాం, నీ ఇష్టాన్ని నెరవేర్చలేకపోతున్నాం. నీ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చగలిగినటువంటి సహాయం మీ కృప మాకు దయచేయండి. విన్న వాక్యం ప్రతి బిడ్డ హృదయంలో ఫలింపచేయండి. సమయంలాగా విధేయులై, సమయంలాగా ప్రార్థనా పరులై, సమయంలాగా నీ చిత్తాన్ని నెరవేర్చి శత్రువు మీద సంపూర్ణంగా విజయం పొందే కృప నాకు మాకందరికీ దయచే. ప్రభా కూడిచ్చిన సంఘ బిడ్డలందరినీ దీవించండి. ప్రభా ఇదిగో బిడ్డలు ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నారో నువ్వు చూస్తున్నావు. వారి పరిస్థితులకు చాలిన దేవుడవు నీవు, వారి పరిస్థితులను మార్చగలిగిన దేవుడు. వారికి ఉన్న పోరాటాలన్నిటి మీద అత్యధికమైన జయం మీరు దయచేయండి. శత్రువును అణిచి నీ పిల్లలకు గొప్ప విజయాన్ని దయచేయండి. ఈ 2 దినాల ఉపవాస ప్రార్థనలు జయకరంగా జరిగించావు. ఇక ముందున్న కాలం మరెక్కువ ఆశీర్వాదకరంగా జరిగించమని ప్రార్థిస్తున్నా. రాబోతున్న నీ సేవకులను బలముగా మీరు అభిషేకించండి. నీ ఆత్మ వశులను చేసి ప్రభువా నీ పిల్లలకు అవసరమైన అమూల్యమైన మాటలు, వారి గుండెలను మండించగలిగినటువంటి మాటలు, అగ్ని వంటి నీ మాటలు నీ దాసుల నోట నుండి మీరు మాట్లాడమని ప్రార్థిస్తాను. ఈ ఉపవాస ప్రార్థనలో ఒక అలవాటుగానో ఆచారంగానో మా మీద నుండి దొరికిపోవద్దు, కానీ వీటి ద్వారా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కుటుంబ పరంగా వ్యక్తిగతంగా ఒక గొప్ప నూతనత్వం చూడటానికి సహాయం చేయమని బ్రతిమాలొచ్చు. పిల్లల కొరకు నూతనమైన కార్యాలు మీరు జరిగించారు. ఈ పరిచర్యను జరిగిస్తున్న దాసుడు నాయన యోబయ్య గారిని, తన కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. బిడల పక్షాన మీరే నిలిచి నాయన తండ్రి ఇంకా అనేకమైన గొప్ప కార్యాలు మీరు జరిగించండి. నీ దాసునికి మంచి ఆరోగ్యం దయచే, బలహీనతలన్నీ తొలగించండి. ఉపవాసం ఉంటుండగా మీ శక్తి, నీ బలం అభిషేకంతో నింపండి. నూతనమైన అభిషేకం దయచేయండి. తన హృదయంలో మీరు పెట్టిన ఆలోచనలన్నీ సంపూర్ణంగా నెరవేర్చడానికి మీ కృప సమృద్ధిగా దయచే. పిల్లలను కూడా గొప్ప స్థితిలోనికి మీరు తీసుకొని రమ్మని ప్రార్థిస్తున్నాం. సంఘంలో బలహీనలు ముట్టండి, వ్యాధిగ్రస్తులను విడిపించండి, రోగులను స్వస్థపరచండి. దెయ్యపు కట్ల చేత బంధింపబడిన వారికి యేసు నామములో విడుదల దయచేయండి. సంపూర్ణ ఆరోగ్యం యేసు నామములో కలుగునుగాక. మీరే కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నా. పిల్లలందరి కుటుంబాలను సమృద్ధి చేత నింపండి ప్రభువా. నీ ఆశీర్వాదము నొంది ఈ కుటుంబాలన్నీ నిత్యము నీ సన్నిధిలో నిలిచుండే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తాం. తిరిగి వెళ్తున్న మార్గాల్లో క్షేమం దయచేయమని మరొకసారి కుడి ఉన్న పిల్లలమైన మమ్మల్ని అందరినీ మీ కరములకు అప్పగించుకుంటూ మా ద్వారా మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. వాక్యం అందించిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. సంఘం తరఫున మమ్మల్ని ప్రేమించి ఎంతో ఆదరించి ఎప్పుడు మా కొరకు ఎంతో ప్రయాస కోర్చి మా మధ్యకు వచ్చి మంచి వర్తమానాలు అందిస్తున్న దైవజనులకు సంఘం అందరి తరఫున, దైవజనుల కుటుంబం తరఫున మేము ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. రేపటి కార్యక్రమం చెప్పిన తర్వాత ఒక దైవజనులు దీవెనిస్తారు. అందరు సెలవు తీసుకుందాం. రేపు ఉదయకాలం 10 గంటల నుంచి 11:30 వరకు విజేత శేఖర్ వాళ్ళ ఇంట్లో ప్రార్థన ఉంటుంది. 10 గంటల నుంచి 11:30 వరకు, 11:30 నుంచి 1:30 వరకు సుధాకర్ గారు, వెంగళరావు గారు వాళ్ళ ఇంట్లో ప్రార్థన ఉంటుంది. రేపు 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి కనుక దయచేసి అందరూ జ్ఞాపకం ఉంచుకొని తప్పక హాజరు కావాలి. సాయంత్రం 7 గంటల నుంచి యథావిధిగా 9:30 వరకు చర్చిలో ఆరాధన ఉంటుంది. అందరూ సమయానికి హాజరు కావాలని దైవజనులు హెచ్చరిక చేశారు కనుక దయచేసి మన సమయానికి రావాలని కోరుతూ మరి దీవెన ఇవ్వాల్సిందిగా ప్రార్థన పాస్టర్ గారిని సమయం అప్పగిస్తున్నాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు. మరొకసారి మీ కృపాసనం ఎదుటికి చేరి నేను గణపరుస్తున్నా. ప్రార్థనలు, విజ్ఞాపనలు, ప్రకటనలు
నీ వాక్య భాగం ద్వారా మీరు మహిం పొందినందుకే వందనాలు. పిల్లలందరినీ దీవించండి, నీ కృపతో నింపండి. తిరిగి వెళ్తున్న మార్గాల్లో క్షేమం దయచి పరిచర్య నూరంతలుగా ఆశీర్వదించి విస్తరింపచ్చు. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సంతోషం, సమాధానం, ఆశీర్వాదం కూడి ఉన్న మనందరితోనూ సకల లోక పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ నామను సంపూర్ణ విజయం కలుగనుగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ సెలవు తీసుకుందాం. ప్రార్థన అవసరం ఉన్నట్లయితే పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేయించు.